सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. సాంఖ్య దర్శనం మనం చెప్పుకుంటున్నాము. అందులో ప్రథమ అధ్యాయము. ఈ సాంఖ్య దర్శనానికి 6వ కక్ష. మనం నిన్న 1 నుంచి 7 సూత్రాలు చెప్పుకున్నాము. 8వ సూత్రం కూడా చెప్పుకున్నాము. వీటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందామండి. ఇక్కడ స్లైడ్ మీద చూసుకోండి, మీరు మొదట్లోనే ఉంది. ప్రథమాధ్యాయంలో ప్రథమ సూత్రం ఏం చెప్పుకున్నామంటే, అథ త్రివిధ దుఃఖాత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ. అంటే త్రివిధ దుఃఖాలు, ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము, ఈ 3 దుఃఖాల నుంచి అత్యంత నివృత్తం కావడమే, ఈ దుఃఖాలను పూర్తిగా తొలగించుకోవడమే అత్యంత పురుషార్థ, జీవాత్మ యొక్క ముఖ్య లక్ష్యము, అంతిమ లక్ష్యము. ఈ విషయాన్ని ప్రారంభిస్తున్నాము. అథ అంటే ప్రారంభిస్తున్నాము. 3 దుఃఖాలను అత్యంతంగా తొలగించుకోవడమే జీవాత్మ యొక్క పరమ లక్ష్యము, అంతిమ లక్ష్యము. ఈ విషయాన్ని ప్రారంభిస్తున్నాము అని 1వ సూత్రం చెప్పుకున్నాము. 2వ సూత్రము, న దృష్టాత్ తత్ సిద్ధి నివృత్తేరపి అనువృత్తి దర్శనాత్. న దృష్టాత్ తత్ సిద్ధి నివృత్తేరపి అనువృత్తి దర్శనాత్. దృష్టాత్ నా తత్ సిద్ధి అంటే దృష్ట సాధనముల చేత అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. దృష్ట సాధనముల చేత అంటే మనకు ధన సంపత్తి ఏవైతే ఉన్నాయో, దృష్ట సాధనాలు ఏవైతే ఉన్నాయో లోకంలో, ఈ ప్రపంచంలో, ఆ దృష్ట సాధనముల చేత, కనిపించే సాధనముల చేత అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. నా తత్సిద్ధి నివృత్తేరపి అంటే ఒకవేళ దృష్ట సాధనముల చేత నివృత్తమైనప్పటికీ కూడా అనువృత్తి దర్శనాత్ మళ్ళీ ఆ దుఃఖాలు ఉత్పన్నమవుతాయి అని ఈ సూత్రం చెప్పింది. 2వ సూత్రము, దృష్ట సాధనముల చేత మనకు అత్యంత దుఃఖ నివృత్తి కలగదు అంటే మోక్ష ప్రాప్తి కలగదు. ఒకవేళ కలిగినా తాత్కాలిక దుఃఖాలు తొలగిపోతాయి, కానీ మళ్ళీ ఉత్పన్నమవుతాయి. అనువృత్తి దర్శనాలు మళ్ళీ ఉత్పన్నమవుతుంది అని చెప్పి, అంటే దృష్ట సాధనముల చేత మోక్ష ప్రాప్తి కలగదు. కేవలము తాత్కాలిక దుఃఖాలు మాత్రమే కొంతకాలం వరకు మాత్రం తొలగించుకోగలుగుతాము. అవి కూడా మళ్ళీ అనువృత్తి దర్శనాలు ఒకవేళ తొలగిపోయినా కూడా మళ్ళీ ఉత్పన్నమవుతాయి, మళ్ళీ ఆ దుఃఖాలు వస్తాయి. ఈ విధంగా ఆకలి వేసినప్పుడు, ఆకలి అన్నింటి తర్వాత ఒక 4-5 గంటల వరకు మనం వెయిట్ చేయగలుగుతాం, తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుంది. అలాగే వేరే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ అనువృత్తి దర్శనం మళ్ళీ ఉత్పన్నమవుతాయి అని చెప్పి 2వ సూత్రం చెప్పింది మనకు. నా దృష్ట తత్ సిద్ధి, దృష్ట సాధన చేత అత్యంత దుఃఖ నివృత్తి సిద్ధింపదు, అనువృత్తి దర్శనం కాబట్టి, ఎందుకంటే మళ్ళీ ఉత్పన్నం అవుతాయి కాబట్టి. మరి అటువంటప్పుడు ఈ పురుషార్థం చేయడం ఎందుకు? ఈ లోకంలో చాలా మంది పురుషార్థం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. ఎందుకు చేయాలి? దుష్ట సాధన చేత మోక్ష ప్రాప్తి కలగదు, అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. ఎందుకు చేయాలి పురుషార్థం అంటే దానికి సమాధానంగా ప్రాత్యాహిక క్షుత్ ప్రతీకారవత్, 3వ సూత్రంలో చూడండి. ప్రాత్యాహిక క్షుత్ ప్రతీకారవత్ తత్ ప్రతీకార చేష్టనాత్ పురుషార్థత్వం. ఏదైతే మన లోకంలో సంసారంలో పురుషార్థం చేస్తున్నామో, కష్టపడుతున్నామో, అది పురుషార్థమే, పురుషుడికి ప్రయోజనమే. ఎంతవరకు ప్రయోజనము అది చెప్తా. ప్రాత్యాహిక క్షుత్ ప్రతీకారవత్, ప్రతిరోజు ఆకలి వేసినప్పుడు, క్షుత్ అంటే ఆకలి వేసినప్పుడు భోజనం ద్వారా దాన్ని ఆకలి ఇలాగ తీర్చుకుంటామో అలాగే తత్ ప్రతీకార చేష్టనాత్, అలాగే వేరే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో
ఎండ కావచ్చు, చలి కావచ్చు. ఇప్పుడు ఎక్కువ ఎండ వేస్తుంది, ఫ్యాన్ వేసుకుని ఆ దుఃఖాన్ని దూరం చేసుకుంటాము. చలి పెడుతుంది, పైన కంబలు కప్పుకొని మనం ఆ దుఃఖాన్ని దూరం చేసుకుంటాం. అలాగా ఏ విధంగా ఆకలి వేసిన భోజనం ద్వారా ఆకలి తీర్చుకుంటున్నామో అలాగే ప్రతీకార చేష్ట అది ఏ విధంగా తీర్చుకున్నాం అలాగే ఇది కూడా వేరే దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా అవన్నీ కూడా దుఃఖాలు దూరం చేసుకోవచ్చు. అంతవరకు పురుషార్థత్వం, అది పురుషుడికి ప్రయోజనం. అంతవరకు పురుషుడికి ఉపయోగమే, అంతవరకు ఉపయోగం కలుగుతుంది, దుఃఖ నివృత్తి కలుగుతుంది. కానీ అత్యంత దుఃఖ నివృత్తి కలగదు, అత్యంత పురుషార్థం కాదు, మోక్ష ప్రాప్తి కలగదు. ఏ విధంగా ఆకలి వేస్తే ఆకలి తిరిగిపోయేంత మాత్రమే మనకు మొత్తం పూర్తిగా దుఃఖం అనేది ఆకలి లేకుండా పోలేదో అలాగే ఈ భౌతిక సాధనముల ద్వారా వచ్చేటువంటి మనకు సుఖం ఏదైతే ఉందో తాత్కాలికంగా ఉంటుంది. కాబట్టి అత్యంత పురుషార్థమే కాదు, పురుషుడికి ప్రయోజనమే, కొంతవరకు ప్రయోజనము, కానీ పూర్తిగా అత్యంత దుఃఖ నివృత్తి కలగదు, మోక్ష ప్రాప్తి కలగదు అని చెప్పి మూడో సూత్రం చెప్పింది. ఎలాగని ప్రాత్యాహిక క్షుత ప్రతీకార, ప్రతిరోజు ఆకలి ఏ విధంగా తీర్చుకుంటామో అలాగే వేరే దుఃఖాలను కూడా తీర్చుకుంటాం. కాబట్టి అది పురుషార్థత్వం, అది పురుషుడికి ప్రయోజనం, అంతవరకు ప్రయోజనం ఉంటుంది అని చెప్పి మూడో సూత్రం చెప్పింది. తత్వచ నాలుగో సూత్రం ఏమంటుంది చూడండి. సర్వ అసంభవాత్ సంభవే అపి సత్వ అసంభవాత్ హేయ ప్రమాణ కుశలై. చూడండి, మళ్ళీ దీనికే సమాధానంగా ఇంకో హేతు ఇక్కడ కారణం చూపించారనమాట. సర్వ అసంభవాత్, ఇప్పుడు భౌతిక సాధనల ద్వారా ప్రతీకార చేసిన వేరే దుఃఖాలను తొలగించుకుంటామని చెప్పి అంతవరకు పురుషుడికి ప్రయోజనం అని చెప్పి ఆ భౌతిక సాధనల ద్వారా దృష్ట సాధనలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సర్వ అసంభవాలు, అన్ని దుఃఖాలు మటుకు తొలగించుకోలేవు. ఒక దుఃఖం వచ్చింది, ఆ దుఃఖాన్ని పరిష్కారం చేసుకున్నాం, ఆ దుఃఖం వెలిగిపోయింది. అటు 20 దుఃఖాలు వచ్చాయి, 20 దుఃఖాలకి 20 రకాలుగా ప్రయత్నం చేసి దాన్ని తొలగించుకున్నాం, ఆ దుఃఖాలు తొలగిపోయాయి. కానీ పూర్తిగా అన్ని దుఃఖాలు తొలగిపోవు. కాబట్టి సంభవేపి, ఓకేనా, సర్వ అసంభవం ముందే చెప్పే సర్వ అన్ని దుఃఖాలు తొలగిపోవు. ఒక దుఃఖానికి ఒక దుఃఖం, ఒక సమస్యకు ఒక సమాధానం కలుగుతుంది. అట్లా 10 సమస్యలకు 10 సమాధానం చేసుకోవచ్చు. కానీ మొత్తం దుఃఖాలు తొలగిపోవు, నశించిపోవు. ఒకవేళ సంభవే అపి అనుకున్న చక్రవర్తి రాజ్య, మంచి ధనవంతుడు, ధనాఢ్యుడు, అన్ని గుణ సంపన్నుడు అన్ని ఉన్నాయనుకున్నాం. సంభవే అతనికి సంకల్ప మాత్రంతో ఉన్న భౌతిక వ్యక్తులు భౌతిక సాధన దుఃఖం తొలగించుకోగలుగుతున్నాడు. సంభవేపి సత్వ అసంభవ, అటువంటి వ్యక్తి ఉన్నప్పటికీ కూడా అతనికి కూడా ఒకవేళ అనుకున్నప్పుడు కూడా సత్వ అసంభవం అంటే ముక్తి సుఖం మాత్రం కలగదు, మోక్ష సుఖం మాత్రం కలగదు, మోక్ష సుఖము కలగదు అని ఎవరు చెప్పారు? అందుకే త్యాజ్యమైంది, హేయ త్యాజ్యమైంది. ఎవరు చెప్పారు? ప్రమాణ కుశలై, ప్రామాణిక వ్యక్తులు, అంటే పరీక్షాపూర్వకంగా పరీక్షించి ఋషి మహర్షులు వాళ్ళ అనుభవం ద్వారా పరీక్షించి ఆలోచించి విచారించి మనకి చెప్పేది. ఇవన్నీ సంసారంలో దుష్ట సాధనల చేత ఏవైతే మనము దుఃఖాలను దూరం చేసుకుంటున్నామో ఇవి త్యాజ్యమైనవి, అత్యంత దుఃఖ నివృత్తి కలగదు, అత్యంత పురుషార్థం కాదు, ఇవి అత్యంత సుఖాన్ని మనకు కలిగించవు, మోక్ష ప్రాప్తిని కలిగించవు. కాబట్టి ఇది ఈ విషయాన్ని ఈ 4 సూత్రాలు చెప్పారు. ప్రమాణ పురుషుల ద్వారా ఇది త్యాజ్యమైనది, దుష్ట సాధనలు ఏవైతే ఉన్నాయో అవి త్యాజ్యమైనటువంటి చెప్పి మనం ఈ సూత్రం ద్వారా చెప్పుకున్నాము, 4వ సూత్రము. తర్వాత కేవలము దుష్ట సాధన ద్వారా ప్రమాణ కుశలు అంటే ఋషి మహర్షులు చెప్పలేదు, ఇంకా వేదం కూడా చెప్తుంది, శాస్త్రం కూడా చెప్తుంది. దానికి ఇంకో ఉదాహరణ ఇక్కడ ప్రామాణికంగా ఇచ్చారు, ప్రమాణంగా ఇచ్చారు. అపరంచ ఏంటి? ఉత్కర్షాదపి మోక్షస్య సర్వోత్కర్ష శృతే అనుకున్నప్పుడు సంభవేపి అని చెప్పాం కదా. ఒక చక్రవర్తి రాజా ఉన్నాడు, ఇంకా ధనవంతుడు, మంచి డబ్బు కలిగిన వ్యక్తి ఉన్నాడు, అన్ని సుఖాలు తెలుసుకుంటాను అనుకుంటున్నాం కదా, దుఃఖాలు దూరం చేసుకుంటాను అనుకుంటున్నాం కదా. కానీ అక్కడ ఏం చెప్పాం? సత్వ అసంభవాత్, ముక్తి సుఖం మాత్రం అది సాధ్యం కాదు. ఇది నేను చెప్పడం, ప్రామాణిక వ్యక్తులే, ఋషి మహర్షులు చెప్పడం, విద్వాంసులు చెప్పడం లేదు, శాస్త్రం చెప్తుంది. ఏంటి? ఉత్కర్షాదపి భౌతిక సాధనల చేత నీకు అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత దుఃఖ నివృత్తి కాదు, దుఃఖ నివృత్తి కలుగుతుంది. కొంతకాలం వరకు, కొన్ని నెలల వరకు, సంవత్సరాల వరకు, కొంతవరకు ఉంటుంది. అక్కడ కూడా అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. ఉత్కర్షాదపి ఉత్కర్షం అవుతుంది అనుకున్నాం, ఉన్నతి కలుగుతుంది అనుకున్నాం. కానీ మోక్షస్య సర్వోత్కర్ష శృతే, కానీ మోక్ష సుఖం మాత్రము, మోక్షం ఆనందం మాత్రము అనేది సర్వోత్కృష్టమైంది, అత్యంత ఉత్కృష్టమైనది, దానికంటే ఉత్కృష్టమైనది ఏది లేదనమాట. ఎవరైనా ఉత్కృష్ట స్థితిని పొందాలి అంటే ఆ మోక్షంలోకి వెళ్ళే స్వర్గ విశేషంలో కంటే మోక్షంలోకి వెళ్ళే పరమాత్మ దగ్గరికి వెళ్ళే ఆ స్థితిని పొందగలుగుతారు. ఇది ఎవరు చెప్పారు? శృతే అంటే వేదం చెప్పింది మనకు. ఈశ్వరీయ వాణి అయినటువంటి అపౌరుషేయ వాణి అయినటువంటి వేదం చెప్పింది. కాబట్టి శృతే ఇది అత్యంత ఉత్కృష్టమైన ఉన్నతి కలిగించేటువంటి మోక్ష సుఖము. కాబట్టి ఇక్కడ భౌతిక సాధన చేత, దృష్ట సాధన చేత మనకు ఉత్కర్షం కలిగినప్పటికీ కూడా మోక్ష సుఖానికి సమానం కాదు.
మోక్ష సుఖమే అత్యంత సర్వోత్కృష్టమైందని చెప్పి శృతి చెప్పింది, వేదం చెప్పింది. ఇక్కడ దీనికి 2 సార్లు చెప్పామట. ఏంటివి? ఉత్కర్షాది ఏ విధంగా మంచి ధనం కలిగి ఉంది. ఆ ధనం ఎలా వచ్చిందండి? యజ్ఞ యాగాది కర్మానుష్ఠానం చేయడం వల్ల. యజ్ఞ యాగాలు ఇప్పుడు ఎవరిని కామ్యకర్మని చెప్పాను. దృష్ట సాధనలు ఏంటి? యజ్ఞ యాగాల ద్వారా, పుణ్యకర్మల ద్వారా, దాన ధర్మాల ద్వారా మనకు పుణ్యకర్మలు చేయడం వల్ల పుణ్య విశేషం వల్ల సుఖ విశేషం కలిగిందన్నమాట. ఆ సుఖ విశేషం వల్ల ఉత్కర్షం కలిగిస్తున్నాం. అంటే అన్ని సకల భోగ ఐశ్వర్యంలో అనుభవించడానికి అన్ని రకాల సాధనాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ అతనికి లభించాయి. అవి ఎలా లభించాయి? యజ్ఞాది సాధనముల ద్వారా, శాస్త్ర విహితమైనటువంటి యజ్ఞాది కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠానించడం వల్ల ఈ పుణ్య విశేషం వలన విశిష్టమైన సుఖం కలిగింది అనమాట. అవి దుష్ట సాధనలతో దుఃఖ నివృత్తి కలిగించుకోవచ్చు అని చెప్పాం. కానీ దానికే మోక్షస్య సర్వోత్కర్ష శృతి అని చెప్పి శృతి చెప్పింది. శృతులు ఏం చెప్పాము? దానికి నియమం ఏం చెప్పింది? యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ద్వారా మనము దుష్ట సాధనల ద్వారా ఏది సుఖ విశేషం ఉందో వాటిలో కూడా కొంచెము శరీర యుక్తంగా వాటిని అనుభవిస్తుంటాం కాబట్టి మనకు ప్రియ అప్రియతని కలిగి ఉంటుంది. కాబట్టి అత్యంత దుఃఖ నివృత్తి కలగాలి అంటే యమ నియమాలను అనుష్ఠానం చేయడం ద్వారా ఆ దుఃఖ నివృత్తి కలుగుతుంది. కాబట్టి అదృష్ట సాధనను అనుసరించాలి, వాటిని గ్రహించాలి అని చెప్పి దానికి ఈ 5వ సూత్రంలో హేతు చెప్పుకున్నాం. దృష్ట సాధనల ద్వారా, యజ్ఞాది క్రియాకలాపాల ద్వారా, అనుష్ఠానం ద్వారా మనకు అత్యంత దుఃఖ నివృత్తి కలగదు. దానికి ఉపాయం ఏంటంటే యమ నియమాది అనుష్ఠానాలను ఆచరించడం ద్వారా మనం అత్యంత దుఃఖ నివృత్తి కలగవచ్చు, మోక్ష సుఖాన్ని, ఉత్కృష్టమైనటువంటి మోక్ష సుఖాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ సూత్రం చెప్పింది అన్నమాట. అంటే యమ నియమాల ద్వారా మనకు ముక్తి కలుగుతుంది, అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది అని చెప్పి దీనికి ఈ సూత్రంలో సమానం చెప్పారు. కానీ ఈ విషయం చెప్పిన తర్వాత 5వ సూత్రంలో 6వ సూత్రం ఏమంటుంది? సరే, నువ్వు చెప్పినట్టుగా భౌతిక సాధనముల చేత, యజ్ఞాది క్రియాకలాపాల చేత, యజ్ఞాది క్రియాకలాపాలు చేసి సుఖ విశేషం కలిగింది, స్వర్గ విశేషం కలిగింది. నీకు అన్ని రకాల భౌతిక సాధన వల్ల నీకు సుఖ విశేషం, స్వర్గ విశేషం కలిగింది. కానీ అంతవరకు ఉత్కృష్ట స్థితి, ఉత్కర్షం కలుగుతుంది. కానీ మోక్షో భవిష్యతి బద్ధస్య, కానీ మోక్షం ఎందుకు వస్తుంది? సంసారంలో బద్ధ పురుషుడికి ఆ మోక్షం కలుగుతుంది కాబట్టి అది బద్ధ పురుషుడికే అవుతుంది. కాబట్టి నువ్వు చెప్పినటువంటి యమ నియమాల ద్వారా అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అంటున్నావు కదా, అది కూడా సాధనమే కదా. మోక్షాన్ని పొందడం కోసం ఇది కూడా సాధనమే. ఏ విధంగా యజ్ఞాది క్రియాకలాపాలు, శాస్త్రవిహితమైనటువంటి యజ్ఞ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో, యజ్ఞానుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో అది ఏ విధంగా సాధనమో సుఖ విశేషానికి, స్వర్గ విశేషానికి, అలాగే యమ నియమ ఆసన ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో, యమ నియమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సాధనమే. 2 సాధనాలే కదా, 2 సాధనాలే కాబట్టి సమానమే. అందుకే ఆ విషయం చెప్పాను. వాడు పూర్వపక్షం అంటాడు, ప్రశ్నిస్తున్నా. పూర్వపక్షం అంటే ప్రశ్నకర్త, ఒక ప్రశ్న వేస్తున్నా. సిద్ధాంతి చెప్పిన యమ నియమాలతోనే అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది చెప్పి పైన చెప్పాడు. దుష్ట సాధనం చేత పూర్తిగా దుఃఖ నివృత్తి కలుగుతుంది కానీ తాత్కాలికంగా కలుగుతుంది అని చెప్పాడు. దానికి పూర్వపక్షం అంటున్న ప్రశ్నకర్త, లేదండి అవిశేషశ్చ ఉభయోహు ఈ 2 సమానమే. అవిశేష, కొద్ది విశేషం లేదు. నువ్వు ఎందుకు విశేషం అంటున్నావు? యమ నియమాలతోనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది, అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది అంటున్నావు. ఇది అవిశేష, విశేషం కాదు, సామాన్యమే. నాస్తి భేదం లేదు. ఎందుకు? సాధన సామ్యం, ఉభయో సాధన సామ్యం వస్తే అంటే 2 సార్లు సమానంగానే ఉన్నాయి. ఇది కూడా సాధనమే, ఇది కూడా సాధనమే. కాబట్టి నువ్వు చెప్పినటువంటి యమ నియమాల ద్వారా మోక్షం కలుగుతుంది, అత్యంత దుఃఖ నివృత్తి కలుగుతుంది అనేది ఇది సమానమే, సాధనమే. కాబట్టి ఇది కూడా అది నువ్వు చెప్పిన హేతు మంచిది కాదు, యుక్తి సంగతం కాదని చెప్పి సిద్ధాంతిని ఖండిస్తున్నాడు పూర్వపక్షి. 2 సాధన సామ్యం, ఇంకో విశేషం లేదు. ఇది కూడా సాధనమే, ఇది సాధనమే. కాబట్టి దీని ద్వారా మోక్షం కలుగుతుంది చెప్పేది యుక్తి సంగతం కాదు. కాబట్టి దుష్ట సాధన ద్వారా కలుగుతుంది, అది కూడా ఏది దుష్ట సాధనగా కలుగుతుంది. యమ నియమాలు కూడా ఎగురు సాధన కంటే దాని ద్వారా కూడా మోక్షం కలుగుతుంది. కానీ 2 తేడా ఏం లేదు, 2 సమానమే అని చెప్పి పూర్వపక్షి సిద్ధాంతిని ఖండించాడు. కానీ సరే, పూర్వపక్షి సిద్ధాంతం ఏంటి అంటే నువ్వు యమ నియమాల ద్వారా అత్యంత దుఃఖ నివృత్తి కలగదు, ఇవి 2 సాధన సమానమే అంటున్నావు కదా. మరి అంటే పూర్వపక్షి ఏమనుకుంటా, స్వభావం అంటే సంసార బంధంలో ఏ జీవాత్మ బంధించబడిందో అది స్వాభావికం. ఆయన దృష్టాంతం ఏంటి? ఇది సంసార బంధం స్వాభావికమైంది, అందుకే స్వభావమైంది. కాబట్టి ఇది మనము దానికోసం విశిష్టమైన ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. స్వాభావికమైన బంధించబడింది. అందుకే చెప్పాడు బద్ధస్య మోక్షో భవిష్యత్తు, బద్ధ పురుషుడికి మోక్షం కలుగుతుంది. అంటే
ఈ సంసార బంధంలో బంధింపబడిన జీవాత్మ అయితే ఉన్నది స్వాభావికము అని పూర్వపక్షి యొక్క సిద్ధాంతం మనసులో కూర్చొని ఉందన్నమాట. అంటే జీవాత్మ యొక్క సంసార బంధం అనేది స్వాభావికము. దానికి సమాధానంగా ఈ 7వ సూత్రం చెప్తున్నారు చూడండి. నా స్వభావతో బద్ధస్య మోక్ష సాధనోపదేశ విధి. స్వభావతో బద్ధస్య, స్వాభావికంగా బద్ధ పురుషుడికి, సంసారంలో బద్ధమైనటువంటి పురుషుడికి నా మోక్ష సాధనోపదేశ విధి. పూర్వపక్షి నువ్వు ఒకవేళ అంటున్నావు కదా, నీవు సిద్ధాంత విధి కదా, ఇది రెండు సమానం అంటున్నావు. మరి స్వాభావికంగా సంసారంలో బంధింపబడినప్పుడు ఇన్ని శాస్త్రాలు, ఇన్ని వేదాలు, ఇన్ని ఋషి మహర్షి చెప్పినటువంటి ఇన్ని వ్యర్థమేనా? మరి మోక్షాన్ని పొందడం కోసం ఇన్ని సాధనలు చెప్పడం ఎందుకు? నా మోక్ష సాధనోపదేశి, మోక్షానికి సాధనలు చెప్పదన్నమాట. కాబట్టి నా మోక్ష సాధన ఉపదేశ విధి. ఎవరికి? స్వభావతో బద్ధస్య, స్వాభావికంగానే బద్ధ పురుషుడికి సంసార బంధం స్వాభావికం అనుకుంటేనా మోక్ష సాధనాలకు ఉపదేశం చెప్పదనమాట. అంటే మోక్షానికి ఇలా చేయండి, ఇలా చేయండి, ఈ ప్రయత్నం చేయండి అని చెప్పి ఏ శాస్త్రం చెప్పదు, ఏ ఋషి మహర్షులు మనకు చెప్పదు. కానీ మనకు అది కనిపిస్తుంది. మోక్షం ఈ వేదాలు కనిపిస్తున్నాయి, బ్రాహ్మణ గ్రంథాలు కనిపిస్తున్నాయి, షడ్దర్శనాలు కనిపిస్తున్నాయి, అన్ని చెప్తున్నాయి, అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి, ప్రామాణిక వ్యక్తులు చెప్తున్నారు, ముక్తిని పొందినటువంటి మహాపురుషులు చెప్తున్నారు మనకు. కాబట్టి దీన్ని బట్టి మోక్ష శాస్త్ర ఉపదేశ విధి ఉంది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇది స్వాభావికం కాదు అని చెప్పి అర్థమవుతుంది. ఓకే, స్వాభావికం ఏంటైనా సంసార బంధంలో బంధింపబడే స్వభావం అనుకోండి, స్వాభావికం అనుకోండి. ఎందుకంటే స్వభావం ఎప్పుడు తొలగిపోదన్నమాట. స్వభావం అనేది ఎప్పుడు తొలగిపోదు. కాబట్టి నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తున్నా ఈ మోక్ష శాస్త్రానికి ఉపదేశించడం వ్యర్థం అవుతుంది. కానీ అలా లేదు. మోక్ష శాస్త్రానికి ఉపదేశ విధానం మనకు అన్ని రకాల శాస్త్రాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి జీవాత్మ స్వాభావికంగా బంధింపబడదు. ఎలా బంధింపబడుతుంది? నిమిత్తంగా బంధింపబడింది, నిమిత్త కారణత బంధింపబడింది అని చెప్పి ఈ సూత్రం ద్వారా చెప్తుంది. మోక్ష సాధనాలు ఉపదేశం ఇస్తున్నాయంటే అది స్వాభావికం కాదు, నైమిత్తికము. ఏంటి? నైమిత్తికం అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. కాబట్టి స్వభావతో బద్ధస్య, స్వాభావికంగా బద్ధ పురుషుడికి నా మోక్ష ఉపదేశ విధి, మోక్ష ఉపదేశం ఉండదు. కానీ ఉంది. దీన్ని బట్టి ఏమవుతుంది? స్వాభావికం కాదు, నైమిత్తికము. ఈ సంసార బంధనం అనేది దీన్ని తొలగించుకోవచ్చు. దానికే సమాధానంగా దీని పుష్టి కోసమే ఇంకొకటి ప్రశ్న 8వ సూత్రం చెప్పారు. స్వభావతో బద్ధస్య మోక్ష సాధనోపదేశ విధో కా హాని. స్వాభావికంగా బద్ధ పురుషుడు మోక్షోపదేశం చెప్పుకున్నా ఏమవుతుంది? స్వాభావికంగా బద్ధ పురుషుడు మోక్షోపదేశం చెప్పకూడదా? పైన సాధన చెప్పాం. అదృష్ట సాధనం యజ్ఞ యాగాది కర్మల ద్వారా కూడా దుఃఖ నివృత్తి కలుగుతుంది, యమ నియమాల ద్వారా దుఃఖ నివృత్తి కలుగుతుంది, సమానం కదా. అలాగే దీనికే మోక్ష ఉపదేశం కూడా, శాస్త్ర ఉపదేశం కూడా అది ఉపదేశం అవుతుంది. దానివల్ల హాని ఏంటి? దానివల్ల నష్టం ఏంటి? దానికి సమాధానంగా 8వ సూత్రంలో స్వభావస్య అనపాయిత్వాత్ అననుష్ఠాన లక్షణం అప్రామాణ్యం. స్వభావస్య అనపాయిత్వ, స్వభావస్య ఏది నువ్వు స్వాభావికంగా జీవాత్మ బంధింపబడుతుంది, దానికి మోక్షోపదేశం చెప్పడానికి హాని ఏంటి అంటున్నావు కదా. ఏదైతే నువ్వు స్వభావం అంటున్నావు, స్వభావతో బద్ధస్య అంటే స్వభావస్య అనపాయిత్వ. స్వభావస్య అంటే ఏదో స్వాభావిక గుణం ఉందో అది అపాయ అపాయ అంటే తొలగిపోవడం. నా అపాయ అనపాయ, తొలగిపోదు. ఇక నైసత్వ సమాసం చేసామన్నమాట. స్వభావం ఏదైతే స్వాభావిక గుణం ఉందో తొలగిపోదు. ఎలాగంటే మనం అగ్నిలో ఉష్ణగుణం చూస్తున్నాం, అగ్నిలో ఉష్ణగుణం ఉంది, అది ఎప్పుడు తొలగిపోదు అన్నమాట. ఇప్పుడు నీళ్ళల్లో ఉష్ణగుణం ఏదైతే వచ్చిందో అది నైమిత్తికం. కొంతకాలం వరకు ఆ నీళ్లు వేడిగా ఉంటాయి, ఆ నైమిత్తికం తొలగిపోగానే నీళ్లు చల్లగా అయిపోతాయి. అంటే నీటి యొక్క గుణం ఏంటి? శీతలత్వం. అగ్ని యొక్క గుణం ఏంటి? ఉష్ణత్వం. ఇది ఎప్పుడు కూడా తన స్వభావాన్ని వదలదన్నమాట. స్వాభావికము ఎప్పటి వరకు అయితే అగ్ని ఉంటుందో ఉష్ణత్వం అప్పటి వరకు ఉంటుంది. యావత్ ద్రవ్య భావి, ఎంతవరకు ద్రవ్యం ఉంటుందో, అగ్ని ద్రవ్యం ఉంటుందో అంతవరకు ఉష్ణత్వం కూడా ఉంటుంది. కాబట్టి యావత్ ద్రవ్య భావి స్వభావం ఎప్పుడు తొలగిపోదు. ఇప్పుడు మన నీళ్ళలో అయితే వేడి కనిపిస్తుందో అది ఎంతవరకు కొంత నైమిత్తికంగా వచ్చింది, కొంత కాలం తర్వాత చల్లారిపోతుంది, మంచి చల్లగా అయిపోతాయి. దాని యొక్క గుణం నీటి యొక్క గుణం ఏంటి? స్వాభావిక శీతలత్వం. అది అలాగే ఉంటుంది. అది ఆ విధంగా నీటి యొక్క గుణం శీతలత్వం ఎలాగో ఉందో స్వాభావికమో, అగ్ని యొక్క గుణం స్వాభావికమో ఏ విధంగా తొలగిపోవో అలాగే నువ్వు స్వాభావిక అనుకుంటే సంసార బంధనం అనేది ముక్తి ఎప్పుడు కలగదు. ముక్తి ఎప్పుడు కలిగినప్పుడు ఇటువంటి శాస్త్రోపదేశం వ్యర్థం అవుతుంది. కాబట్టి అందుకే చెప్పింది సిద్ధాంతం యుక్తి సంగతం కాదు. స్వభావస్య అనపాయిత్వాద్. ఈ స్వభావం అనేది అనపాయ ఎప్పుడు తొలగిపోదు. కాబట్టి అననుష్ఠాన లక్షణం, అనుష్ఠానించే యమ నియమాన్ని అనుష్ఠానం చేయండి, ఆచరించండి. ఈ విధంగా ముక్తిని పొందడం కోసం ఏవైతే ఉపదేశాలు చెప్పామో అవి అనుష్ఠానం ఏవైతే ఉన్నాయో, అనుష్ఠాన లక్షణాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా అప్రామాణ్యం, అవన్నీ అప్రామాణికం అయిపోతాయి అన్నమాట. కాబట్టి స్వభావస్య అనపాయిత్వ, ఒకవేళ స్వభావంగా అనుకుంటే అనపాయిత్వ తొలగిపోదు. కాబట్టి అననుష్ఠాన లక్షణం, అనుష్ఠానం చేయమని చెప్తే ఏ విధంగా చెప్తుంటారో ముక్తి కోసము, అవి అనుష్ఠాన లక్షణం అనేది అప్రామాణ్యం, అవన్నీ ప్రామాణికంగా ఉండవు అన్నమాట, అప్రామాణ్యం అయిపోతాయి అన్నమాట. ఇవి చెప్పినంత వ్యర్థం అవుతుంది. శాస్త్రోపదేశం అంతా ఈ ప్రమాణం ఏదైతే ఉందో అవి వ్యర్థం అయిపోతాయి. కాబట్టి స్వభావం కాదు. దీన్ని బట్టి ఏమవుతుంది? నైమిత్తికము. ఈ సంసార బంధం అనేది నైమిత్తికము, నిమిత్తం ద్వారా ఉత్పన్నమైంది. ఆ నిమిత్తాన్ని తొలగించుకోవచ్చు. ఏ విధంగా నీటిలో అయితే ఉష్ణగుణం వచ్చిందో అది కొంతకాలం తొలగిపోతుందో అలాగే మనము ఆ నైమిత్తికాన్ని తొలగించుకోవచ్చు అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చూసాం. నెక్స్ట్ ఇదే క్రమంలో దీనికి ఇంకా పుష్టిగా ఇంకొక ఉదాహరణ ఇస్తున్నాడు ఇక్కడ సిద్ధాంతి. తథాచ అని చెప్పి ఏం చెప్తున్నాడు? నా అసఖ్యోపదేశ విధి ఉపదిష్టేపి అనుపదేశ. ఒకవేళ ఇది నా అసఖ్య ఉపదేశ విధి, ఏదైనా ఇది వాస్తవంగా ఉపదేశం అనేది ఏదైతే సంభవమో అదే ఉపదేశించబడుతున్నమాట. ఏదైతే సంభవం కాదో అది ఉపదేశించబడదు. ఇప్పుడు జీవాత్మ సంసార బంధం స్వాభావికం అనుకోండి, అది స్వభావం అయినప్పుడు ఇంకా ఉపదేశం అవసరం లేదన్నమాట. అసఖ్య ఏదైతే శక్యం అవుతుందో అదే ఉపదేశం చెప్పబడుతుందన్నమాట. శక్యం కాదు ఉపదేశం చెప్పబడుతుందా? కానీ నా అసఖ్య ఉపదేశ విధి, ఒకవేళ శక్యం కాని ఉపదేశం ఉండదన్నమాట. ఒకవేళ ఉపదిష్టేపి అనుపదేశ. ఇప్పుడు ఆకాశంలో పుష్పాలు ఉన్నాయని చెప్పామండి, ఇది శక్యం, ఇది సాధ్యమేనా? ఆకాశంలో పుష్పాలు ఉంటాయా? ఎప్పుడు ఉండవు. అదానికి ఆకాశంలో పుష్పాలను తీసుకొని రామంటే దేవుని ఎప్పుడు సంభవం అవుతుందా? ఎప్పుడు సంభవం కాదు. కాబట్టి అశక్య, ఈ ఉపదేశం చెప్పడం వ్యర్థం. ఆకాశంలో పుష్పాలను తీసుకొని రాండి, అది ఎప్పుడు సంభవం కాదు. కాబట్టి అశక్య, ఇది ఉపదేశం చెప్పడం వ్యర్థం అన్నమాట. అలాగే శాస్త్రం మనకు ముక్తిని పొందడానికి ఇన్ని రకాల శాస్త్రాలు చెప్తున్నాయి, ముక్తిని పొందడానికి రకరకాల అనుష్ఠానాలు చెప్తున్నాయి, అవన్నీ వ్యర్థం అయిపోతాయి అన్నమాట. అందుకే నా అశక్యోపదేశ విధి, ఏదైతే శక్యం అవుతుంది, ఏదైతే సంభవం అవుతుంది దానికి ఉపదేశం ఉంటుంది, కానీ అసంభవానికి ఉపదేశం ఉండదు. కాబట్టి నా అసఖ్య ఉపదేశ విధి. ఒకరి ఉపదిష్టేపి, ఒకరి ఉపదేశం చేసినా కూడా ఏమవుతుంది? అనుపదేశ, అది అనుపదేశంగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఆకాశంలో పుష్పాలు తీసుకుంటే అది చెప్పిన ఉపదేశం తీసుకొని ఎక్కడికి తీసుకొస్తాడు? అది సంభవం కాదు, అనుపదేశం అయిపోతుంది. ఉపదేశం కాదు, అనుపదేశం, వ్యర్థ వార్తాలాపం అయిపోతున్నమాట. కాబట్టి అనుపదేశ అని చెప్పి ఇది కూడా ఒక ప్రమాణంగా ఇచ్చాడు అన్నమాట సిద్ధాంతి. కాబట్టి నా అసఖ్యోపదేశ విధి, ఉపదేశ విధి ఎప్పుడు ఉండదు. శక్యమైన దానికి ఉపదేశం ఉంటుంది, ఏదైతే శక్యం కాదో, ఏదైతే సాధ్యం కాదో దానికి ఉపదేశం ఉండదు. కాబట్టి నా అసఖ్యోపదేశ విధి ఉపదిష్టేపి అనుపదేశ అని చెప్పి ఇది కూడా ప్రామాణికంగా ఇచ్చాడు. ప్రామాణికంగా పూర్వపక్షి సిద్ధాంతి. ఎవరికి? పూర్వపక్షి బాత్కి. పూర్వపక్షంలో ఈ జీవాత్మ యొక్క సంసార బంధనం స్వాభావికం అంటారు. స్వాభావికం కాదండి, ఇది నైమిత్తికం. నైమిత్తికం కాబట్టి ఉపదేశం చెప్పబడుతున్నమాట అని ఇది కూడా ఒక భాషను చూసుకోండి ఒకసారి. తర్వాత దీనికి శంకర సమానం చూద్దాము. తథాచ అని చెప్పి అలాగే ఇంకొక ప్రామాణికంగా సిద్ధాంతి ప్రస్తావిస్తున్నాడు. నా అసఖ్యోపదేశ విధి, ఇది ఉపదేశ విధి. నా అసఖ్యోపదేశ విధి ఉపదిష్టేపి అనుపదేశ, ఉపదిష్టేపి అనుపదేశ. చూడండి ఆ విషయాన్ని భాష్యంలో, బ్రహ్మముని భాష్యంలో దీన్ని ఒక్కొక్క పదాన్ని తీసుకొని వ్యాఖ్యానిస్తున్నారు. అసఖ్యోపదేశ విధి నా, అసఖ్యోపదేశ విధి నా అంటే ఏమిటి? అసఖ్యస్య ఉపదేశస్య విధానం నా ఉచితం. అయితే అసఖ్యమైందో, అసంభవమైందో తస్య ఉపదేశ విధానం నా ఉచితం కాదు. అసఖ్యమైనది సంభవంగానే ఉపదేశించడం అది యుక్తి సంగతగా నా ఉచితం. యతః, ఎందుకంటే చెప్పాడు మళ్ళా. ఉపదిష్టే అపి అనుపదేశ, అది విషయాన్ని ఓపెన్ చేసే ఇక్కడ. ఉపదిష్టే సత్యపి, ఉపదేశం చేసినప్పుడు కూడా, ఉపదిష్టే సత్యపి ఉపదేశం చేసినప్పుడు కూడా తస్య అనుపదేశ ఏవా, అది అనుపదేశం అయిపోతుంది. చెప్పి ఆకాశం పుష్పాలు ఎక్కడ తీసుకొస్తాడు? ఆకాశంలో భూమి నుంచి పుష్పాలు తీసుకొని రావంటే తీసుకొని వస్తామన్నమాట. ఆకాశంలో ఎక్కడి నుంచి వస్తాయి? రావు, అది అసంభవం అంట. అందుకే ఉపదేశించినా కూడా ఉపదిష్టే సత్యపి తస్య అనుపదేశ, అది అనుపదేశం అయిపోతుంది, ఉపదేశం కాదు. అనుపదేశ ఏవా, కాబట్టి అనుష్ఠాన అసంభవాత్. ఎందుకు? సంభవం కాదు కాబట్టి, ఉపదేశం సంభవం, అది సాధ్యం కాదు కాబట్టి. అందుకే అనుష్ఠాన అసంభవాత్, అది సంభవం కాదు కాబట్టి. తస్మాత్, అందుకే తస్య అనుపదేశ భవతి, ఉపదిష్టే సత్యపి తస్య అనుపదేశం అవుతున్నాడు. ఎందుకు? అనుష్ఠాన అసంభవాత్, అది సంభవం కాదు కాబట్టి. తస్మాత్, ఇక్కడ నిష్కర్షం నిర్ణయం ఏం చెప్తున్నాడు ఇక్కడ? కాబట్టి తస్మాత్, అందువలనే జీవాత్మ నా స్వభావతో బద్ధ, జీవాత్మ స్వాభావికంగా బంధింపబడేది. సంసారంలో నా స్వభావత బద్ధ, స్వాభావికంగా బంధింపబడలేదు.
కింటు తస్య నిమిత్తతో బద్ధస్య, అది నైమిత్తికంగా బద్ధమైంది కాబట్టి, నిమిత్తం ద్వారా బద్ధమైంది కాబట్టి దానికి ఉపాయం ఏం చెప్పారు? యోగాభ్యాస శ్రవణాది అదృష్ట సాధనానుష్ఠానాత్ భవిష్యతి. దానికి ఆ నైమిత్తికంగా బద్ధమైనటువంటి జీవాత్మకు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా తొలగిపోతాయంట? తస్య నిమిత్తతో నిమిత్తంగా బద్ధమైనటువంటి జీవాత్మకు ఉపాయం ఏం చెప్పారు? యోగాభ్యాస. యోగ పైన చెప్పిన కదా 5వ సూత్రంలో, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, ఈ యమ నియమాల ద్వారా శ్రవణ చతుష్టయం ద్వారా యమ నియమాన్ని ఆచరిస్తూ శ్రవణ చతుష్టయం ఏదైతే ఉందో, శ్రవణం మననం నిధిధ్యాసం సాక్షాత్కారం, ఈ ప్రకారంగా మనం దాన్ని ఆ రకంగా సాక్షాత్కారం చేసుకుంటూ ఇటువంటి సాధన అనుష్ఠానం చేస్తూ యోగాభ్యాస శ్రవణాది సాధన అనుష్ఠానం ద్వారా భవిష్యతి ఏంటి? మోక్ష ఇది కథనం సమీచీనం. ఏంటి భవిష్యత్తు అంటే మోక్షం కలుగుతాం. అంటే ఈ నిమిత్తం తొలగిపోతున్నాం. స్వహతో బద్ధస్య యోగాభ్యాస శ్రవణాది అనుష్ఠానాత్ భవిష్యతి. అనుష్ఠానం నైమిత్తికం తొలగిపోతున్నమాట. కాబట్టి మోక్ష ఇది కథనం, మోక్షం ఉందని చెప్పి మోక్షానికి ఉపదేశం చేసాం. మోక్ష ఇది కథనం సమీచీనం. మోక్షానికి ఉపదేశం చేయడము, శాస్త్రం చెప్పడము, ఇది సమీచీనం, ఉచితమైంది. కాబట్టి దాన్ని ఇంకో రకం చెప్పాడు. ఉపదేశార్థక్యం చ, మోక్షోపదేశ సార్థక్యం చ. కాబట్టి మోక్షం యొక్క ఉపదేశము సార్థకమైంది. ఈ శాస్త్రాలు మనకి చెప్తున్న పైన చెప్పిన తమేవ విదిత్వ అతి మృత్యుమేతి, తమేవ విదిత్వ నా విభాయ మృత్యోహో, ఇవన్నీ మనం క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే విద్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా, ఇవన్నీ మనం వేద శాస్త్రం చెప్తున్నమాట. అంటే ఇవన్నీ మోక్షం పొందడం కోసం ఈ విధంగా కథనాలు ఏవైతే ఉన్నాయో అవి సమీచీనం. మోక్ష ఉపదేశ సార్థక్యం, అందుకే మోక్షోపదేశం అనేది సార్థకమైంది, యుక్తి సంగతమైంది. కాబట్టి నువ్వు చెప్పిన స్వాభావికంగా బంధింపబడుతున్న సంసారం అనేది పూర్వపక్షి యొక్క కథనము ఉచితం కాదు. మనకు లేదా వేద శాస్త్రమే మనకు వ్యర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి ఏ రకంగా చెప్పండి సిద్ధాంతి నైమిత్తికమైంది అని చెప్పి నిమిత్తాన్ని తొలగించుకోవచ్చు. ఎలా తొలగించుకోవచ్చు? నువ్వు చెప్పేది యజ్ఞాది సాధనాల ద్వారా యమ నియమాల అనుష్ఠానం రెండు సమానమే, ఏ విశేషం లేదు, రెండు సాధనాలు సమానం అని చెప్పావు కదా, అది నువ్వు చెప్పిన సిద్ధాంతం యుక్తి సంగతం కాదు, యమ నియమాల ద్వారా కాదని చెప్పేది ఉచితం కాదు. కాబట్టి స్వభావంగా నైమిత్తికంగా వచ్చింది కాబట్టి నైమిత్తికాన్ని యమ నియమాల ద్వారా మనం తొలగించుకోవచ్చు. అందుకే ఈ మోక్ష కథనము, మోక్షోపదేశం అనేది ఇక్కడ మనకు చెప్పబడింది అని చెప్పి ఈ 9వ సూత్రంలో కూడా పూర్వపక్షికి సమాధానంగా సిద్ధాంతి దీనికి సమాధానం చెప్పాడు. శక్యమైన దానికి ఉపదేశం ఉంటుంది. ఈ శక్యం కాబట్టే మనకు మోక్షశాస్త్రం యొక్క ఉపదేశం చెప్పుకుంటున్నాము. కాబట్టి ఒకవేళ శక్యం కాకుండా ఉపదేశం చేసినా కూడా అది అనుపదేశం అవుతుంది అని చెప్పి ఈ 9వ సూత్రం చెప్పుకున్నాము. అస్తు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఎవరికైనా సందేహం చెప్పండి. ఎవరికైనా సందేహం ఉందండి? దీనికి మళ్ళీ సమాధానం చెప్తామట. ఇవన్నీ దీనికి మళ్ళీ పూర్వపక్ష ప్రశ్న ఇస్తామట. దానికి శంకయిత్వ సమాధత్తే సూత్రద్వయేన, కింద వచ్చాం శంకయిత్వ సమాధత్తే సూత్రద్వయేన. మళ్ళీ పూర్వపక్ష దీంట్లో మాకు ప్రశ్న వేస్తున్నాడు, అదే చెప్పుకున్నాం. ఇంతవరకు మీకు పైన చెప్పిన దాంట్లో ఈ 9 సూత్రాల్లో ఎవరికైనా సందేహం ఉందా? మహోదయ పరావరే ఒకసారి చెప్పరా? పరావ అంటే ఈ పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, ఇంకా విశాలాతి విశాలమైనటువంటి వాడు. అంటే అత్యంత వ్యాపించి ఉన్నాడు, కనకనంలో మొత్తం సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. అంటే చాలా దూరంగా ఉన్నాడు, అత్యంత దగ్గరగా ఉన్నాడు అన్నమాట. అంటే మనం చూసే వాళ్ళ దృష్టిలో పరమాత్మ ఇక్కడ ఉంటే అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని సర్వత్ర వ్యాపించి ఉన్నాడు. ఈ విధంగా ఆకాశం వ్యాపించి ఉందో అటు విశాలాతి విశాలమైనటువంటి వాడు ఆ పరమాత్మ, ఇంకా సూక్ష్మమైనటువంటి వాడు. అటువంటి పరమాత్మను ప్రాప్తి కోసము మనము యమనియమాల అనుష్ఠానం ద్వారా మనం ఆ పరమాత్మ తెలుసుకోవాలి. అప్పుడే హృదయ గ్రంథి విద్యతే. హృదయ గ్రంథి అంటే మన అవిద్య అంధకారం తొలగిపోయి జ్ఞాన ప్రకాశం ఉత్పన్నమవుతుంది. అప్పుడే సర్వ సంశయా, అన్ని సంశయాలు దూరం అయిపోతాయి. ఇంకా చాస్య కర్మాని క్షీయంతే, అతని యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో, పుణ్యకర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పుణ్యకర్మలు కూడా పూర్తి తొలగిపోతాయి అన్నమాట ఆ పరమాత్మ తెలుసుకున్నప్పుడే. విశాలాతి విశాలమైన అవరంటే ఇక్కడంటే అత్యంత దగ్గరగా, దూరంగా లేడు, అవరంగా దగ్గరగా, అత్యంత దగ్గరగా. పరావంటే అత్యంత దూరంగా, అంటే దూరమైనటువంటి నికటమైనటువంటి దగ్గరగా ఉండేటువంటి ఆ పరమాత్మను తెలుసుకున్నప్పుడే ఇటువంటి హృదయ గ్రంథి అది మనకు హృదయ గ్రంథి విద్యతే, సర్వ సంశయా ఛిద్యంతే, క్షీయంతే చాస్య కర్మాని. ఈ కర్మలు తొలగిపోతాయి,
మనకు అవిద్య అంధకారం కూడా అది చిన్న భిన్నం అయిపోతుంది, అన్ని కర్మల యొక్క సంశయం కూడా తొలగిపోతుంది అని చెప్పి, అది ఎప్పుడు పరావరే అంటే అవరమైనటువంటి పరమైనటువంటి ఆ పరమాత్మ సూక్ష్మమైనటువంటి విశాలమైనటువంటి ఆ పరమాత్మ తెలుసుకున్నప్పుడే ఇటువంటి స్థితి కలుగుతుంది. ఇది దీని యొక్క తాత్పర్యం అండి. సూక్ష్మం విశాలమైనటువంటి వాడే ఆ పరమాత్మ. ఇప్పుడు కణంలో అన్ని చోట్ల వ్యాపించిన విశాలమైనటువంటి వాడే కదా. ఇంకా అది మనం అది చూడలేకుండా అంటే అత్యంత సూక్ష్మేంద్రియాల అతీంద్రియ విషయం కాబట్టి మనం అది యమన్యమైన ధ్యాన సమాధి ద్వారా మనం సమాధి ద్వారా తెలుసుకోగలుగుతాం. ఓకేనా? ఓకే, ధన్యవాదాలు. అస్తు. ఈ రకంగా చెప్పిన తర్వాత కూడా చూడండి, ఇంకొక సందేహాలు ఉన్నాయండి? సరే, ప్రకృతి వంశరామ ఇక్కడ చూడండి. మళ్ళా ఈ రకం చెప్పిన తర్వాత సిద్ధాంతి పూర్వపక్షి సమానం చెప్పిన తర్వాత స్వాభావికమైంది, అందుకే మోక్ష కథనమైన సమీచీనమైంది, మోక్ష ఉపదేశము సార్థకమైందని చెప్పారనమాట. కానీ మళ్ళీ పూర్వపక్షం ఏమంటారు? శంకయిత్వ సమాధత్తే సూత్రద్వయేన. ఇప్పుడు మళ్ళా పూర్వపక్షం ఏమంటే శుక్ల పటవత్ బీజవచ్చేత్. ఏంటంటే సూత్రం చెప్పాడు, పదవ సూత్రము శుక్ల పటవత్ బీజవచ్చేత్. చూడు ఆయన యొక్క యుక్తి చేయలేకుండా భయ్ శుక్ల పటవత్ బీజవచ్చేత్. ఏంటి శుక్ల పటవత్ అంటే? శుక్లత్వం అంటే శ్వేత వస్త్రం, శుక్లం అంటే శ్వేతం, పటం అంటే వస్త్రము. శుక్ల పటవత్ బీజవత్ చేత్ అంటే శుక్ల పటం అంటే శుక్ల వస్త్రం అయితే ఉందో, బీజం అయితే ఉందో దానికి సమానంగా ఇది స్వాభావికం. ఎందుకు నైమిత్తికం అంటున్నావు? చూడండి, శ్వేత వస్త్రంలో స్వాభావికం తొలగిపోయింది కదా. శ్వేత వస్త్రం ఏంటి? తెలుపు వర్ణంలో ఉంది, దానికి మనం ఏదైనా రక్తవర్ణం వేసామనుకోండి, ఎరుపు రంగులోకి మారిపోతుందా? వస్త్రానికి శ్వేతత్వం స్వాభావిక గుణమైన, వస్త్రంలో శ్వేతత్వమే స్వాభావిక గుణము. ఆ స్వాభావిక గుణానికి ఏం చేసాం మనము? రంగు వేసాం. రంగు అంటే రక్తవర్ణం వేసాం, ఎరుపు రంగు వేసాం. అది తొలగిపోయిందా? శ్వేతవర్ణం తొలగిపోయిందా? రక్తవర్ణం వచ్చేసింది కదా. అంటే స్వభావం తొలగిపోయిందా? నువ్వేమంటున్నావు? స్వాభావికమైనది తొలగిపోదని చెప్పావు, అది నైమిత్తికం అంటున్నావు. ఇక్కడ చూడు ప్రత్యక్ష ఉదాహరణ. శ్వేత వస్త్రాన్ని మనం అది స్వాభావిక శ్వేతత్వాన్ని స్వాభావిక గుణము, దానికి అది ఎరుపు రక్తవర్ణం వేసేదికి తొలగిపోయింది. అది రక్తవర్ణం అయిపోయింది, శ్వేతవర్ణం లేదు, ఇప్పుడు రక్తవర్ణం అయిపోయింది అన్నమాట. అలాగే బీజం ఉంది, బీజం అంటే విత్తనం ఉంది. ఆ విత్తనం ఏమవుతుంది? విత్తన రూపంలో అది స్వాభావికం. అది అంకురించినప్పుడు, మొలకెత్తినప్పుడు దాని స్వభావం తొలగిపోయింది కదా, స్వభావం నష్టమైంది కాబట్టి మొలకొచ్చింది అన్నమాట, అంకురించింది అన్నమాట. కాబట్టి రెండు దాని దాకా ఇది స్వాభావికమైనది విత్తనము, అది మొలకెత్తింది కాబట్టి స్వభావం నశించింది కాబట్టి అది మొలకెత్తింది కాబట్టి స్వభావం తొలగిపోతుంది. నువ్వు ఏమంటున్నావు? స్వభావం తొలగిపోదు అంటున్నావు, నైమిత్తికం అంటున్నావు. ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ ఉంది అని చెప్పి పూర్వపక్షి మళ్ళా ప్రశ్న వేశారు సిద్ధాంతి మీద. అవునా కాదా? శుక్ల పటవత్ బీజవత్ చేతి రెండు ఉదాహరణ చెప్పాడు ఆయన. శ్వేతవత్సానికి స్వాభావిక శ్వేతత్వం ఏదైతే స్వాభావికం ఉందో అది రంగు వేసినప్పుడు అది ఆ స్వభావం తొలగిపోయింది. ఏ విధంగా విత్తనం ఉందో, విత్తనము స్వాభావికంగా ఉన్నప్పుడు విత్తనం కూడా స్వాభావికంగా ఉంది, అది భూమిలో వేసినప్పుడు మొలకెత్తుతుంది, అది స్వభావం నశించింది కాబట్టి మొలక వచ్చిందంట, అంకురితం అయింది అనమాట. స్వభావం నశించింది కదా, నువ్వు నశించలే అంటున్నావు. కరెక్టేనా పూర్వపక్షి చెప్పింది? కాదు కదా, తెలుపులో ఉంది కదా. ఏంటండి? తెలుపు ఉంది కదా, కనిపించటం లేదు కానీ తెలుపు రంగు ఉన్నది కదా. తెలుపు ఎక్కడ ఉందండి? తెలుపు ఎక్కడ ఉంది కనిపిస్తే మనకు శ్వేతత్వం ఎక్కడ ఉంది? పైన ఉంది, అక్కడ తొలగిపోయింది కాబట్టి పైన కనిపించటం లేదు కానీ రంగు మళ్ళీ ఎరుపు రంగును తొలగిస్తే మళ్ళీ తెలిపే వస్తుంది కదా. ఎరుపు తొలగిస్తుంది, ఏముండదు, తెలుపు కూడా ఏముండదు అక్కడ. ఓకే, చూద్దాం ఏం చెప్తారు దీనికి సమాధానం. కరెక్టే, మీరు దగ్గరికి వస్తున్నారు. సో అది పూర్వపక్ష చెప్పాడు అన్నమాట. కానీ సిద్ధాంతం ఏం చెప్తున్నాడు? దానికి సమాధానంగా చూడండి 11వ సూత్రం చూడండి. అది ప్రశ్న అంటే రెండింటికి ఒకేసారి చెప్పాడు ఇక సమాధానం, అది కూడా చూద్దాం. శక్తి ఉద్భవాత్ అనుద్భవాభ్యాం న అసఖ్యోపదేశః. శక్తి ఉద్భవాత్ అనుద్భవాభ్యాం న అసఖ్యోపదేశః. శక్తి ఉద్భవాత్ అనుద్భవాభ్యాం న అసఖ్యోపదేశః అని ఈ సూత్రం చెప్పాడు అనమాట. చెప్పి శక్తి ఉద్భవాభ్యాం అనుద్భవం, దీంట్లో శక్తి ఉద్భవం అవుతుంది, ఉత్పన్నం అవుతుంది. ఏంటి నువ్వు చెప్పావు కదా, ఏం చెప్పావు? శుక్ల వస్త్రంలో శ్వేతత్వానికి రంగు వేసింటే, రక్తవర్ణం వేసింటే అది ఆ స్వభావం తొలగిపోయి రక్తవర్ణం వచ్చిందని చెప్పినావు కదా, అది శక్తి ఉద్భవమైంది, ఉత్పన్నమైంది, అది స్వభావం కాదు. శక్తి ఇది చెప్పినట్టుగా ఉత్పన్నమైంది అన్నమాట, స్వాభావికం కాదు. అలాగే
అనుద్భవాభ్యం. ఇప్పుడు ఆ రంగు వేయకుంటే అలాగే ఉంటుంది, అనుత్పన్నం అవుతుంది. రంగు వేస్తే ఉత్పన్నమైంది, రంగు వేయకుంటే అనుద్భవ అలాగే ఉంటుంది. కాబట్టి శక్తి ఉద్భవ అనుద్భవాభ్యాం నా అశక్యోపదేశ. అందుకే ఇది శక్యమైందే ఉపదేశము, అశక్యమైందేం కాదు. అందుకే మోక్షోపదేశం ఇది శక్యమైందే. నువ్వు దాని హేతు శుక్ల పటవత్ బీజవచ్చ అని చెప్పి స్వాభావికం చెప్పి నువ్వు సిద్ధింపజేయాలని చూస్తున్నావు, అది శక్యం కాదంట. నా అశక్యోపదేశం, ఇది శక్యమైంది కాదు అని చెప్తున్నాడు. అది కింద మనం చూద్దామండి భాష్యంలో. చూడండి, అనయోహ సూత్రయోహ ఏకవాక్యత అస్తి. రెండు సూత్రకు ఒకే వాక్యార్థంగా చెప్పారంట. అనయోహ అంటే శుక్ల పటవత్ బీజవచ్చేత్ శక్తి ఉద్భవ అనుద్భవాభ్యాం, శక్తి ఉద్భవ అనుద్భవాభ్యాం నా అశక్యోపదేశ అనేది ఈ రెండు సూత్రాలకు ఏకవాక్యత ఉంది. అనయోహ సూత్రయోహ ఏకవాక్యత అస్తి అని చెప్పి ఇక్కడ చెప్పారు. అది చూద్దాం ఏంటండి. చూడండి, ఒక్కొక్క పదాన్ని తీసుకొని ముందు శుక్ల పటవత్ బీజవత్ చేత్ అంటే దానికి సమాధానం చెప్తున్నారు ఇక్కడ. ఆ ప్రశ్న పూర్వపక్ష యొక్క ప్రశ్న ప్రస్తావిస్తున్నారు ఇక్కడ. ఏంటి? శుక్ల పటవత్ బీజవత్ చేత్. ఆ సూత్రం విడగొట్టి చెప్పుకున్నాడు ఇక్కడ. శుక్ల పటవత్ బీజవత్ చేత్ అంటే ఏమిటి చూడండి. శుక్ల పటస్య అంటే శుక్ల వస్త్రానికి యథ ఎలాగైతే రాగేణ అంటే రాగం అంటే రక్తవర్ణం ద్వారా, రక్తవర్ణం ద్వారా ఏదైనా కావచ్చు, దాన్ని రంజింప చేయడం. రాగే అంటే ఇక్కడ రాగం అంటే రాగద్వేషం వాళ్ళ రాగం కాదు ఇక్కడ, దాన్ని రంజింప చేయడం అంటే ఏదో రంగుతో దాన్ని పూయటం అనమాట. రాగే అంటే వేరే రక్తవర్ణం ద్వారా. రాగేణ స్వాభావిక శుక్లత్వం హీయతే. రాగ అంటే రాగేణ అంటే రంజింప చేయడం ద్వారా, వేరే వర్ణం ద్వారా రంజింప చేయడం ద్వారా స్వాభావికం శుక్లత్వం, స్వాభావికమైన శుక్లత్వం ఏదైతే శ్వేత వస్త్రం ఉందో, తెలుపు వస్త్రం ఉందో, అది స్వాభావికం శుక్లత్వం అంటే స్వాభావికమైన తెలుపు వర్ణము హీయతే తొలగిపోతుంది. శుక్లపటస్య అంటే శ్వేత వస్త్రానికి తెలుపు వర్ణానికి రంజింప చేయడం ద్వారా ఆ స్వాభావికమైన తెలుపు వర్ణము హీయతే తొలగిపోతుంది. అలాగే బీజస్య అలాగే బీజస్య యథా ఏ విధంగా అంటే అంకురాత్ ప్రాదుర్భావ. అలాగే ఇప్పుడు ఏ విధంగా రంజింపజేస్తే స్వాభావిక శుక్లత్వం తొలగిపోతుందో, హీయతే తొలగిపోతుందో, అలాగే బీజం కూడా అదే విధంగా. ఇప్పుడు విత్తనం వేసామో అది అంకురితమైంది, ఉత్పన్నమైంది, తొలగిపోయింది అన్నమాట. కాబట్టి యథా అంకుర ప్రాదుర్భావాత్, అంకుర ప్రాదుర్భావం ఉత్పన్నమైనప్పుడు తొలగిపోతుందో, స్వభావం తొలగిపోయిందో. కాబట్టి ఆదితో వర్తమానం బీజస్వరూపం హీయతే. మొదట్లో ఆదితో వర్తమానం బీజస్వరూపం. మొదట్లో బీజం ఏ విధంగా ఉంది? బీజం అంటే విత్తనం. విత్తనం ఎలాగైతే ఉందో అది వర్తమానం బీజం యొక్క స్వరూపం అనేది హీయతే తొలగిపోయింది కాబట్టి మనకు అంకురితమైంది, మొలకెత్తింది. తథైవ అలాగే ఏ విధంగా అయితే అంకురం విత్తనం అనేది భూమిలో వేసినప్పుడు అంకుర ప్రాదుర్భావ, అది ప్రాదుర్భావం అయిందో, ఉత్పన్నమైందో, మొలకెత్తిందో, అది వాస్తవంగా ఆదిత వర్తమాన బీజస్వరూపం హీయతే. ఆదిలో మొదట్లో ఉన్నట్టు బీజస్వరూపం నశించింది కాబట్టి మొలక వచ్చిందని చెప్పి చెప్పారు ఇక్కడ. తథైవ అలాగే జీవాత్మ కూడా స్వాభావికో బంధ. జీవాత్మ కూడా ఈ సంసార స్వాభావికంగా బంధింపబడింది అన్నమాట. దానికోసం మోక్షోపదేశం చేయాల్సిన అవసరం లేదు. అది దాని ప్రయత్నం చేస్తే అది వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. దానికి విశిష్టంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. జీవాత్మను అపి స్వాభావికో బంధ. జీవాత్మ స్వాభావికమైంది. ఈ బంధనం అనేది కూడా, ఈ సంసార బంధనం అనేది కూడా స్వాభావికమైంది. స్వాభావికో బంధ. కాబట్టి జీవాత్మ స్వాభావిక బంధ హీయతే. కాబట్టి జీవాత్మకు స్వాభావిక బంధనం అది కాదు అని చెప్పి, స్వభావం కాదు, నైమిత్తికం అంటున్నారు కదా, కాదు. జీవాత్మను అపి స్వాభావికో బంధ హీయతే. అలాగే స్వాభావిక బంధం కూడా తొలగిపోతుంది. శుక్లపటవత్ బీజవత్స. ఈ రకంగా ఈ విధంగా శ్వేతవత్సానికి తెలుపు వర్ణం, అదేవిధంగా విత్తనానికి మొలక ఉత్పన్నం కావడం మనం ఏ విధంగా చూస్తున్నాం, అలాగే జీవాత్మకు స్వాభావిక గుణము ఉంది. స్వాభావిక బంధనము అనేది తొలగిపోయి ముక్తిని పొందుతుంది. ఇబ్బంది పడాల్సిన, దానికోసం విశిష్టంగా చెప్పాల్సిన అవసరం లేదని పూర్వపక్ష యొక్క ఇక సిద్ధాంతం అంట. అందుకే స్వాభావిక బంధం హీయతే, అది కూడా తొలగిపోతుంది. స్వాభావిక హీయతే ఇది చేత్. అలా చెప్తే గిన పూర్వపక్షి, ఒకవేళ పూర్వపక్షి అలా అంటే గిన దానికి సమాధానంగా నెక్స్ట్ దాని పక్కనే చూడండి సమాధానం ఏంటండి. కాలానికి స్వభావానికి సంబంధం లేదు కదా మహోదయ. ఏంటండి? కాలానికి స్వభావానికి, మనిషి పురుష స్వభావానికి కాలం గురించి రాలేదు కదా, స్వభావం చెప్పుకుంటున్నాం. కాలం గురించి చెప్పలేదు కదా మనం, స్వభావం అంతే. విత్తనం ఉంది, శ్వేతవస్త్రం ఉంది, ఆ కాలంతో సంబంధం లేదు ఇక్కడ. శ్వేతవస్త్రం ఉంది, శ్వేతానికి రంగు వేసాం, స్వభావం తొలగిపోయింది, రక్తవర్ణం వచ్చేసింది. విత్తనం బీజ రూపంలో సామాన్యంగా ఉన్నాడు, బీజ రూపంలో ఉంది స్వభావం. బీజ రూపంలో దాని స్వభావం.
దానికి మొలక వచ్చేసింది, దాని స్వభావం తొలగిపోయింది కదా, విత్తనం వచ్చింది, అంతవరకు చెప్తున్నాం సిద్ధాంతం. అలా చెప్తే దీనికి సమాధానం మీకు తెలుస్తుంది. మార్చడమేనా మహోదయ? స్వభావాన్ని మార్చాం కదండి. ఇప్పుడు పూర్వపక్షి చెప్తున్నా కదా, విత్తనం అది మారిపోయిందా లేదా, విత్తన రూపంలో ఉండేది తొలగిపోయి ఆ మొలకెత్తిందా లేదా, స్వభావం మారిపోయింది అని పూర్వపక్షి అంటున్నాడు. అది పూర్వపక్షి ప్రశ్నకాలు తెలియని ప్రశ్న వేయచ్చు, ఎలా అది పూర్వపక్షి కదా, ఎలాగే ప్రశ్న అడగవచ్చు అన్నమాట. అధికారం ఉంది, ఆయన ఇష్టం ఎట్లా అడుగుతాడు పూర్వపక్షి. దానికి సమాధానంగా సిద్ధాంతం ఏం చెప్తున్నా ఇప్పుడు చూద్దాం. మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం వస్తుందండి ఇప్పుడు. నాగలక్ష్మి గారు చూడండి. అని ఇది అలాగ ఒక ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా తదిహి అప్పుడు అటువంటిప్పుడు దానికి సమాధానంగా ఇప్పుడు చెప్తున్నాడు 11వ సూత్రం యొక్క భాష్యం ఏంటి. శక్తి ఉద్భవ అనుద్భవాభ్యాం నా అసఖ్యోపదేశ. దానికి సమాధానం చెప్తున్నాడు. శుక్లపటవత్ బీజవచ్చ అనే పూర్వపక్షి యొక్క కథనానికి సమాధానం స్వాభావికంగా, ఇది స్వాభావికమైంది, స్వాభావికం తొలగిపోయింది కాబట్టి అదే విధంగా జీవాత్మ కూడా జీవాత్మ యొక్క స్వాభావిక బంధనం కూడా తొలగిపోతుంది కాబట్టి దీనికి శాస్త్రోపదేశము, శాస్త్ర కథనం, మోక్ష కథనం అనేది అవసరం లేదు అని చెప్పి పూర్వపక్ష యొక్క సిద్ధాంతం. దానికి సమాధానంగా ఏం చెప్తున్నా చూద్దాం. శక్తి ఉద్భవ అనుద్భవాభ్యాం, ఆ పదాన్ని విడదీసి చెప్తున్నాడు, గమనించండి. స్లైడ్ చూసుకోండి. ఇక చూడండి, శక్తి ఉద్భవ అనుద్భవాభ్యాం అనే పదాన్ని విడగొట్టి చెప్తున్నారు సూత్రంలో, 11వ సూత్రంలో ఉండేదానికి. చూడండి ఎట్లా చెప్పారు దానికి కూడా సమాధానంగా. సిద్ధాంతి ఇది కథనం అండి. సిద్ధాంతి చెప్తున్నాడు, పూర్వపక్షికి సమాధానం చెప్తున్నాడు. శుక్లపటే అంటే శుక్లపటంలో రాగగ్రహణస్య అంటే రంజింపజేయడానికి, దాంట్లో రంగు వేయడానికి రాగగ్రహణస్య బీజేచ, అలాగే బీజంలో కూడా అంకుర ప్రాదుర్భావస్య శక్తిరస్తి, దాంట్లో స్వాభావిక శక్తి ఉంది. నువ్వు దాని శక్తి అనే వేరే విధంగా స్వభావం తొలగిపోతున్నట్టున్నావు, అది దానికి స్వాభావిక శక్తి అన్నమాట. శుక్లపటంలో దానికి రంగు వేసే శక్తి దాంట్లో ఉంది, రంగు వేయగలుగుతాం. దాంట్లో ఆ శక్తి లేకుండా రంగు వేస్తామని చెప్పండి. దాంట్లో ఆ శక్తి లేకుండా రంగు వేస్తామా? ఇప్పుడు చాలా కొన్ని పదార్థాలు ఎలా ఉంటాయండి, అన్నిటికీ మనం చేయలేమన్నమాట, అన్నిటికీ దానికి రంగు వేయలేమన్నమాట. కొన్ని పదార్థాలు అటువంటివి ఉంటాయి, అన్నిటికీ రంగు వేయలేమన్నమాట. కానీ రంగు వేస్తున్నావంటే అక్కడ ఆ శక్తి స్వాభావికంగా ఉంది అన్నమాట. నువ్వు విశేషంగా దానికి స్వభావం తొలగించడం లేదన్నమాట. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా, సుమంగళి గారు చెప్పినట్టుగా ఆ స్వభావం అక్కడే ఉంది, ఆ శక్తి సామర్థ్యం ఉంది, అది తొలగిపోలేదు, అది దానికి స్వాభావికమే. అందుకే శుక్లపట్టే, శుక్ల వస్త్రంలో రాగ్రహణస్య అలాగే బీజేచ ఇంకా బీజములు అంటే ఆ విత్తనంలో అంకుర ప్రాదుర్భావస్య శక్తి రస్తి, దాని స్వాభావిక శక్తి ఉంది, ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి దాన్ని బీజం అంటున్నాం, విత్తనం అంటున్నాం అన్నమాట. అది ఆ విత్తనం అది మొలకెత్తపోతే విత్తనం ఎందుకు అంటామండి? విత్తనం అనేది మొలకెత్తుతుంది కాబట్టి విత్తనం అని చెప్పి దానికి సంజయ్ పెట్టామండి, నామకరణం చేశాం. కాబట్టి ప్రాదుర్భావస్య శక్తి రస్తి, స్వాభావిక శక్తి ఉంది. ప్రాదుర్భావ శక్తి రస్తి స్వాభావిక, అది ఏంటి స్వాభావిక శక్తి, అది దానికి విత్తనానికి విత్తనం రూపంలో ఉన్నది స్వాభావికము. శుక్లత్వంలో శుక్ల వస్త్రంలో దానికి మళ్ళీ వేద వర్ణం రంజింపజేయడం అది స్వాభావిక శక్తి. అందుకే ఇదేంటి ప్రాదుర్భావ ఉత్పన్నత అనే దానికి శక్తి రస్తి స్వాభావికమైంది. నహి అస్వాభావికది, అస్వభావం కాదు, అది నువ్వు స్వభావం, అది స్వాభావికమైందే. నా అస్వాభావికి, అది స్వభావం కాదు అని చెప్పలేము. నీ స్వభావం చూసి తొలగిపోయిందని చెప్తున్నదా, అది నా అస్వాభావిక, అది స్వాభావికమైందే, అది స్వాభావికమైందే. నా అస్వాభావికి, అది స్వాభావికం కాదని నువ్వు చెప్పలేవు. ఎందుకు? కేవలం తస్యాహ శక్తే ఉద్భవో అనుద్భవశ్చ దృశ్యతే, అక్కడ కేవలం శక్తికి ఉత్పన్నం అవడము అనుత్పన్నం కూడా కనిపిస్తుంది అన్నమాట. శ్వేత వస్త్రంలో అక్కడ రంగు వేసినప్పుడు ఉత్పన్నమైంది అన్నమాట, రక్తవర్ణం ఉత్పన్నమైంది. అలాగే విత్తనం వేసినప్పుడు మొలకెత్తింది, అది ఉత్పన్నమైన స్థితి అన్నమాట. అది అది బీజాన్ని మనకు భూమిలో వేయకుండా అట్లాగే పెట్టామనుకోండి, అలాగే ఉంటుంది అన్నమాట. అది స్వాభావికంగా ఎలా ఉందో ఆ స్వరూపంలోనే ఉంటుంది అన్నమాట. కాబట్టి కేవలం తస్యా శక్తే, ఆ విత్తనంలో ఏ శక్తి అయితే ఉందో, శ్వేత వస్త్రంలో ఏ శక్తి ఉందో, రంజింపజేసుకునే శక్తి అయితే ఉందో, అది తస్యా శక్తే ఉద్భవ అనుద్భవశ్చ దృశ్యతే, శక్తి యొక్క ఉత్పన్న రూపము అనుత్పన్న రూపం కనిపిస్తుంది, దృశ్యతే కనిపిస్తుంది. ఉద్భవశ్చ ఉత్పన్నమవుతుంది, అనుద్భవశ్చ అది ఉత్పన్నం కనిపిస్తుంది మనకు, కేవలం వాటి యొక్క శక్తి కనిపిస్తుంది. కాబట్టి శుక్లపటంలో అంటే శుక్ల వస్త్రంలో రాగగ్రహణ శక్తే పూర్వతో మహోదయ వినపడట్లేదు మహోదయ. పూర్వతో
పూర్వతో విద్యమానత్వాద్, మొదటి నుంచే ఉంది. పూర్వతో విద్యమానత్వాద్, ఆ శుక్ల వస్త్రంలో శుక్లత్వం శ్వేతత్వం అనేది దానికి రంజింపజేసే శక్తి ఉందన్నమాట. పూర్వతో విద్యమానత్వం అంటే రాగగ్రహణ శక్తి, అంటే వేరే రంగు వర్ణాన్ని గ్రహింపజేసుకునే శక్తి, వేరే రక్తవర్ణాన్ని గ్రహింపజేసుకునే శక్తి ఆ శ్వేత వస్త్రంలో ఉంది. పూర్వతో విద్యమానత్వాత్ తస్య రాగ ప్రధానైన ఉద్భవోధ్యాయతే, అప్పుడు ఆ శక్తి ఉంది కాబట్టి మళ్ళీ రంగు వేసినప్పుడు అది శ్వేత వస్త్రం తొలిగిపోయి తెలుపు వర్ణం వచ్చేసింది అన్నమాట. రాగ ప్రధానైన తస్య రాగ ప్రధాన, రాగం వేయడం, అది రంగు వేయడం ద్వారా ఉద్భవోధ్యాయతే, అది ఉత్పన్నమైంది, ఆ శక్తి ఉత్పన్నమైంది అంతే. రంగు వేసినప్పుడు రక్తవర్ణం ఉత్పన్నమైంది. ఎందుకంటే పూర్వంచ రాగ ప్రాధాన పూర్వంచ రాగ ప్రధానాత్ అనుద్భూత వర్తతే. ఎందుకంటే పూర్వంలో రాగ ప్రధానత అనుద్భూత వర్తతే, అది ఉద్భూతం కాదు, ఉత్పన్నం కాదు అనమాట. పూర్వంలో శ్వేతవస్త్రంలో అనుద్భూత అంటే ఉత్పన్న స్థితి లేదన్నమాట. ఆ శక్తి రక్తవర్ణం శక్తి ఉత్పన్నం కాలేదన్నమాట. కాబట్టి అందుకే ఇప్పుడు ఇక్కడ పూర్వతో, ఇక్కడ చూడండి, పూర్వతో విద్యమానత్వాత్ తస్య రాగ ప్రధానిన అనుద్భవో వినిపిస్తుందండి అందరికి? ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. ఓ వినిపించదు కదా, ఓకే అండి, నేను మళ్ళీ చెప్తున్నా. ఇంతవరకు బ్లాంక్ సార్, చాలా మిస్ అయ్యాం. ఓకే, అయితే మళ్ళీ నైమిత్తికము అంట నిమిత్తము అన్న ఒకటేనా మహోదయ? ఏంటండి అది? ఒక నిమిషం అండి, ఈ వాక్యం పూర్తి అయిపోయినా మళ్ళీ అడగండి. నైమిత్తికం అన్న నిమిత్తం అని మీరు ప్రశ్న. నైమిత్తిక నిమిత్తం రెండు ఒకటే అండి. నైమిత్తికం అని నిమిత్తం అని రెండు ఒకటే. అస్తు, ఇక చూడండి, శుక్లపటే, మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేస్తున్నాను. శుక్లపటే రాగగ్రహణ శక్తే పూర్వతో విద్యమానత్వాత్, పూర్వంలో మొదటించే ఆ రంజింపజేసుకునే శక్తి ఆ శ్వేత వస్త్రంలో ఉంది కాబట్టి తస్య రాగ ప్రధానైన, దానికి రంగు వేయడం ద్వారా ఉద్భవో జాయతే, అది ఉత్పన్నమవుతుంది, అది ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే పూర్వంచ రాగ ప్రధానాత్ అనుద్భూత వర్తే, పూర్వంలో రాగ ప్రధానత అనేది ఉద్భూతం కాదు, రంగు వేయలేదు, అందుకే అనుద్భూతంగా ఉన్నది, ఉత్పన్న స్థితి లేదు, అనుద్భూత వర్తతే, ఎందుకంటే అనుద్భూతంగా ఉన్నది కాబట్టి. ఇత్తమేవ, అలాగే ఈ విధంగానే బీజంలో కూడా, అంటే విత్తనంలో కూడా అంకుర ప్రాదుర్భావ శక్తి, అంకుర అంటే మొలక అనేది ప్రాదుర్భావ శక్తి ఉత్పన్నమైంది కదా, ఆ శక్తి పూర్వతో విద్యమానత్వాత్, ఆ శక్తి దాంట్లో మొలకెత్తేటువంటి శక్తి ఉంది కాబట్టి అది ఉత్పన్నమైందండి. ఆ విత్తనంలో మొలకెత్తేటువంటి శక్తి గుణం ఉంది కాబట్టి ఉత్పన్నమైందన్నమాట. అందుకే ఆ శక్తి పూర్వతో విద్యమానత్వాత్, ఏంటి? అంకుర ప్రాదుర్భావ శక్తి, దానికి మొలక ఉత్పన్నమైన శక్తి ప్రాదుర్భావ శక్తి అనేది పూర్వతో విద్యమానం, మొదటి నుంచి ఆ శక్తి ఉంది. ఏ విధంగా అయితే శుక్లవస్త్రంలో రంజింపజేసుకునే శక్తి ఏ విధంగా ఉందో, అలాగే విత్తనంలో కూడా మొలకెత్తుకునే గుణం, స్వాభావిక గుణం, అది స్వాభావికంగానే ఉంది. పూర్వతో విద్యమానత్వాత్ తస్యాహ అంకుర ప్రాదుర్భావ ఉద్భవతి, తస్యాహ అంకుర ప్రాదుర్భావాత్ ఉద్భవతి, అది మళ్ళీ భూమిలో వేయడం వల్ల తస్య అంకురాత్ ప్రాదుర్భావ ఉద్భవతి, అది అంకుర మొలకనే ఉత్పన్నం అవుతున్నాడు, ప్రాదుర్భావం అయింది. విత్తన రూపంలో కనిపించలేదు, అది భూమిలో పడేసరికి అది ప్రాదుర్భూతమైంది, అంటే ఉత్పన్నమైంది. ప్రాదుర్భావం అంటే ఉత్పన్నం కావడం, ప్రాదుర్భావ భవతి. ఎందుకంటే పూర్వంచ ప్రాదుర్భావాత్ అనుద్భూత వర్తతే, ఇది కూడా ఆ ఉత్పన్నం కావడానికి, మొలక రూపంలో రావడానికి ముందే ఉన్నది అనుద్భూత వర్తతే, అది విత్తన రూపంలో ఉన్నది, అందుకు ఉత్పన్న స్థితి కనిపించలేదు, అనుద్భూత అంటాం. అప్పుడు ఉత్పన్నమైనప్పుడు ఉద్భూత, ఉత్పన్నం కాకుంటే అనుద్భూత. ఇక్కడ నై సమాసం అన్నమాట. పూర్వంచ ప్రాదుర్భావాత్ అనుద్భూత వర్తతే, అది ఉత్పన్నం కాలేదు, అనుత్పన్న స్థితిలో ఉన్నది కాబట్టి కాలేదు. అది మొలక వేసినప్పుడు, ఆ విత్తనం వేసినప్పుడు భూమిలో అది ప్రాదుర్భూతమైంది, ఉత్పన్నమైంది. కాబట్టి ఇది స్వాభావికం, దాని యొక్క శక్తి స్వాభావికం. శ్వేతత్వంలో దానికి వేరే వర్ణం రంజింపజేయడం ఏ విధంగా దానికి దాని శక్తి ఉందో,
అలాగే విత్తనంలో ఆ శక్తి ఉంది, ఉత్పన్నమయ్యే శక్తి ఉంది, అది స్వాభావికము అని చెప్పాడు. కాబట్టి యద్యేవం నా స్యాత్ తదిహి, ఒకవేళ అలా కాకపోనుకోండి, విత్తన రూపంలో మొలకెత్తే గుణం లేదనుకోండి, శ్వేత వస్త్రంలో మళ్ళీ రంజింపయ్యే శక్తి లేదనుకోండి, అదే విషయం చెప్తారు. యద్దేవం నా స్యాత్, అలా లేకపోతేనా, విత్తనంలో మొలకెత్తేటువంటి శక్తి సామర్థ్యము, ఆ శ్వేత వస్త్రంలో రంజింపజేసే శక్తి సామర్థ్యం లేకపోతే యది ఏవం నా స్యాత్, అలా లేకపోతేనా, యద్యేవం నా స్యాత్ తదిహి శుక్లస్య శుక్లపటత్వం బీజస్య చ బీజత్వం వ్యర్థం భవేత్. ఒకవేళ ఆ శక్తి లేకపోతే ఆ విత్తనం ఎందుకు అంటాము? ఆ విత్తనం మొలకెత్తపోతే విత్తనం ఎందుకు అంటాము? ఇంకేదైనా చెప్పుకుంటానని, అది విత్తనం అని చెప్పాం. అప్పుడు విత్తనం అని చెప్పామని, ఆ మొలకెత్తే గుణం ఉంది కాబట్టి, శక్తి ఉంది కాబట్టి విత్తనం అంటున్నామట. అదే విషయం చెప్పామట. యద్యం నా స్యాత్ తదిహి శుక్లపటస్య శుక్లపటత్వం, ఆ శుక్లవస్త్రం శుక్లపటత్వం, బీజస్య చ, ఇంకా బీజస్య చ బీజత్వం వ్యర్థం భవేత్. ఆ శుక్లపటానికి శుక్లత్వం అనేది ఆ శక్తి సామర్థ్యం లేకుంటే, వేరే రంజింపజేసుకుని వేరే వర్ణాన్ని రంజింపజే శక్తి సామర్థ్యం లేకపోతే, బీజానికి ఉత్పన్నమైన శక్తి లేకపోతే దాన్ని వ్యర్థమై అవుతున్నమాట. దాన్ని ఆ రూపంలో పిలుచుకొని వేరే రూపంలో పిలుచుకుంటాం. దానికి ఆ ప్రయోజనం ఉంది కాబట్టి ఆ రూపంలో మనం అభివ్యక్తీకరిస్తున్నామాట. కాబట్టి అది వ్యర్థం భవేత్, అది వ్యర్థం అవుతుంది. కాబట్టి నిష్కర్ష ఏం చెప్పాడు? అసఖ్యోపదేశ, దానికి అంతిమ పదానికి సమానం చెప్తున్నాడు. కాబట్టి తస్మాత్, అందువల్లనే అసఖ్యోపదేశ నా. కాబట్టి ఇది అశక్యోపదేశం కాదు, శక్యమైంది ఉపదేశము. శాస్త్ర ఉపదేశ విధానం అనేది శక్యమైందే. మోక్ష శాస్త్ర ఉపదేశం అనేది, మోక్ష శాస్త్ర ఉపదేశ విధానం అనేది శక్యమైంది. నువ్వు చెప్తున్న స్వాభావికం బద్ధమైంది, మోక్ష శాస్త్రాన్ని ఉపదేశించడానికి అవసరం లేదు, అది నీ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి దానికి సమానం చెప్తున్నాడు. చూడండి, శాస్త్రే అశక్యోపదేశో నా భవతి. అందుకే శాస్త్రంలో అశక్యమైన దానికి, శక్యం కాని దానికంటే సంభవం కాని దానికి ఎప్పుడు శాస్త్రం ఉపదేశించదు. ఏదో సంభవం అవుతుందో దానికి ఉపదేశిస్తుంది. శాస్త్రే అశక్యోపదేశం నా భవతి, ఉపదేశం ఉండదు, అశక్యానికి ఉపదేశం ఉండదు. కాబట్టి బంధస్తు జీవాత్మనో నా స్వాభావిక. కాబట్టి ఈ బంధనం అనేది జీవాత్మకి నా స్వాభావిక. ఇది సంసార బంధన జీవాత్మకు స్వాభావికం కాదు. బంధస్తు జీవాత్మన నా స్వాభావికం కాదు. కింటు నిమిత్తతో అస్తి, నిమిత్తంగా ఉంది. నిమిత్తం అనేది నైమిత్తికంగా వచ్చి, నిమిత్తం అని నైమిత్తికంగా రెండు ఒకటి. నిమిత్తతో అస్తి, నిమిత్తంగా ఉంది. కాబట్టి నిమిత్తతో బద్ధస్యేవ, అలా నిమిత్తంతో బద్ధమైన దానికోసమే, సంసారంలో బద్ధమైనటువంటి జీవాత్మ కోసమే నిమిత్తతో బద్ధస్యేవ జీవాత్మన మోక్షోపదేశం నా అశక్య ఇది సిద్ధము. కాబట్టి ఆ నిమిత్తో బద్ధమైన జీవాత్మ కోసమే మోక్షోపదేశం అనేది చెప్పబడింది. నా అశక్య ఇది నీ సిద్ధాంతం యుక్తి సంగతి కాదు, నా అశక్య ఇది సిద్ధం. అంటే శక్యమైన దానికి ఉపదేశం చెప్పబడుతుంది, అశక్యమైన దానికి చెప్పబడింది, ఇది సిద్ధమైంది. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాబట్టి జీవాత్మ మోక్షోపదేశం నా అశక్య ఇది సిద్ధం, అశక్యం కాదు. శక్యమైన దానికే, దీన్ని బట్టి ఏమవుతుంది, అర్థాపత్తితోటి శక్యమైన దానికి ఉపదేశం ఉంటుంది, అశక్యమైన దానికి ఉపదేశం ఉండదు. ఉపదేశం ఉంది కాబట్టి శక్యమైంది అని ఇది సిద్ధమైంది. పూర్వపక్షి నువ్వు శుక్లపటవత్ బీజవత్ స్వాభావికం చెప్పేదా, అది యుక్తి సంగతం కాదు, స్వాభావిక శక్తి. అది నువ్వు ఆ శక్తిని తీసుకొని స్వాభావికం అంటే ఎలా అవుతున్నది? అది బీజంలో ఉత్పన్నమైన శక్తి ఉంది కాబట్టి బీజం విత్తనం అని చెప్పాము. శుక్లత్వంలో అన్యవర్ణత్వం వస్తుంది కాబట్టి దానికి ఆ శక్తి ఉంది కాబట్టి దాన్ని ఆ రకం చెప్పుకున్నమాట. ఆ గ్రహణ శక్తి ఉంది కాబట్టి దాన్ని ఆ రూపాన్ని పిలుచుకుంటాం. లేకపోతే అది రెండు ఆ రూపంలో దాన్ని ఇంకో రకంగా పిలుచుకోవాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా సిద్ధాంతి దానికి సమానం చెప్పారు. కాబట్టి అది స్వాభావిక శక్తి, అది నైమిత్తిక శక్తి కాదు. ఆ శక్తి ఉంది కాబట్టి అది వేద వర్ణం తొలగిపోయింది, అది అంకుర ఉత్పాదన కూడా కలిగింది అని చెప్పి దీనికి ఈ రకంగా సమానం చెప్పాడు. అస్తు. ఇలా చెప్పిన తర్వాత చూడండి, అత్ర అనే విషయం కొంచెం ఓపెన్ చేసి చెప్తున్నాడు. అత్ర శక్తి ఉద్భవాత్ అనుద్భవాభ్యాం, అత్ర ఇదే విషయంలో పైన చెప్పిన శబ్దాలు తీసుకుని, అత్ర ఇక్కడ శక్తి ఉద్భవాత్ అనుద్భవాభ్యాం, శక్తి ఉత్పన్నమైంది, ఉత్పన్నం కాలేదు. శక్తి ఉద్భవాభ్యాం, ఉద్భవ అనుద్భవాభ్యాం, ఉద్భవ అనుద్భవ శబ్దో ప్రయుక్తం. ఇక్కడ ఏంటి, ఉద్భవ అనుద్భవ పదాన్ని ఉపయోగించాం. ఉద్భవ అనుద్భవ శబ్ద ప్రయుక్తి ఇక్కడ ప్రయోగించాం. ఇక్కడ ప్రయోగించే ఆ శబ్దం యొక్క అర్థం చెప్తున్నాం. ఉద్భవ అంటే ఏమిటి, ఇక్కడ మనం రెండు శబ్ద సూత్రంలో రెండు ఉద్భవ అనుద్భవాభ్యాం అని చెప్పి రెండు శబ్దాలను ఉపయోగించాం. ఉద్భవ శబ్దం ఒకటి, అనుద్భవ శబ్దం ఒకటి. దాని యొక్క యథార్థంగా అర్థం ఏంటి అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు
చూడండి, అత శక్తి ఉద్భవ అనుద్భవాభ్యం, ఉద్భవ అనుద్భవ శబ్దో ప్రయోగించాము. ఉద్భవ అంటే ప్రాదుర్భావ అని అర్థం. ఉద్భవం అంటే ప్రాదుర్భావం, ఉత్పన్నమైంది, ప్రాదుర్భావం అయింది. ఉద్భవ అంటే ప్రాదుర్భావం అయింది. దాన్ని ఇంకో రకం చెప్పాడు, ఆవిర్భావ, ఆవిర్భావమైంది, ప్రాదుర్భావమైంది లేదా ఆవిర్భావం, రెండు ఒకటే అన్నమాట. ఉత్పన్నమైంది లేదా ఆవిర్భావమైంది రెండు ఒకటే, రెండు పదాలు చెప్పాడు, పర్యావరణ శబ్దాలు రెండు కూడా. ఉద్భవం అంటే ఏమిటి? ప్రాదుర్భావము, ఉత్పన్నం కావడము. ఆవిర్భావం అని కూడా అదే, ఆవిర్భావమైంది. అలాగే ఉద్భవ శబ్దానికి అర్థం చెప్పాడు, ఉత్పన్నం కావడం. అదేవిధంగా అనుద్భవ అంటే ఏమిటి? తథా. అలాగే అనుద్భవ, అనుద్భవ అంటే అప్రాదుర్భావ. ఉద్భవం అంటే ప్రాదుర్భావం చెప్పాము, అనుద్భవం అంటే అప్రాదుర్భావం, దాన్ని నే సమాసం ఆ కలిపామంట. ఉత్పన్నం కానిది దాన్ని అనుద్భావ అంటాము. దాన్ని అనావిర్భావ, దాన్ని అనావిర్భావం చెప్పి రెండో రకం చెప్పామంట. ఇది కూడా పర్యావరణ శబ్దం. ఏ విధంగా ఆవిర్భావం చెప్పామో దానికి వ్యతిరేక పదం ఏంటి? అనావిర్భావ. ఇవి రెండు వ్యతిరేక పదాలు అన్నమాట. ఏంటి? లాభము, నష్టము, సుఖము, దుఃఖం, విధంగా వ్యతిరేక పదాలు ఉంటాయో ఉద్భవము అనుద్భవము, ప్రాదుర్భావము అప్రాదుర్భావము, ఆవిర్భావము అనావిర్భావము, ప్రాదుర్భావము ఉద్భవము అనుద్భవము, ప్రాదుర్భావము అప్రాదుర్భావము. ఇవన్నీ వ్యతిరేక పదాలు అన్నమాట. అదే చూపించాడు ఇక్కడ. ఉద్భవ అంటే ప్రాదుర్భావ, ఆవిర్భావోవా తథా. అలాగే అనుద్భవ అంటే అప్రాదుర్భావో అనావిర్భావోవా ఇత్తి అర్థ స్వారస్యం పరిత్యజ్య. ఇటువంటి యథార్థమైన స్వరసయుక్తమైనటువంటి శబ్దం యొక్క అర్థాన్ని వదిలేసి ఇది అర్థ స్వారస్యం పరిత్యజ్య ఖలు అనిరుద్ధ వృత్తో అనుద్భవ ఇత్యస్య అభిభవ విజ్ఞాన భిక్షు భాష్యే తస్యేవ తిరోభావ ఇతి అర్థం విధాయ దగ్ధ బీజాత్ అంకురోత్పాదౌ యోగి సంకల్పాత్ భవతి ఇతి అప్రాసంగికి యోగి సంకల్పన కృత స ఖలు అయుక్తైవ. ఇది అయుక్తమైంది. అంటే ఈ విషయం నేను చెప్తున్నా అంటే ఇక్కడ శక్తి ఉద్భవం అంటే ప్రాదుర్భావమే, దీని యొక్క యథార్థ అర్థము. అనుద్భవం అంటే అనుత్పన్నమైంది, అనావిర్భావము, ఇది దీని యొక్క అర్థం. యథార్థమైన అర్థాన్ని వదిలేసి ఇంకా ఈ విధంగా అయితే బ్రహ్మముని భాష్యం ఉందో అలాగే అనిరుద్ధ వృత్తి భాష్యంలో, విజ్ఞాన భిక్షు భాష్యంలో దీనికి అర్థం వేరే విధంగా ఇచ్చారన్నమాట. దీని యొక్క అర్థము వేరే విధంగా ఇచ్చారన్నమాట. ఏమిచ్చారు అది చెప్పామండి. తిరోభావ, దానికి ఏ విధంగా వేరే అర్థం ఏమిచ్చారు అది చూడండి. ఒక్క నిమిషం అండి. అంటే వేరే అర్థం ఇచ్చారంటే ఇక్కడ తిరోభావ, ఇక్కడ వాళ్ళు ఉద్భవ అనే పదానికి తిరోభావ, ఏదైనా ఉత్పన్నమైతే దానికి నాశనం అవుతుంది చెప్పుకోవచ్చు. దీనికి డైరెక్ట్ ఉద్భవానికి ఏమో తిరోభావం అని చెప్పారన్నమాట. తిరోభావం అంటే తొలగిపోవడం అని చెప్పారు అని అనిరుద్ధ వృత్తిలో దానికి అర్థం చెప్పారన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, నహి అనుద్భవ శబ్ద ఉద్భవ శబ్దస్య ప్రతియోగి. నహి అనుద్భవ శబ్ద ఉద్భవ శబ్దస్య ప్రతియోగి. అదేవిధంగా ఉద్భవస్తు ప్రాదుర్భావ ఆవిర్భావోవా భవతి. ఇక్కడ అనిరుద్ధ భాష్యంలో, విజ్ఞాన భిక్షు భాష్యంలో దీనికి ఏ అర్థం ఇచ్చారంటే తిరోభావ ఇది అర్థం విధాయ. తిరోభావం అంటే తొలగిపోయింది, అంటే తిరోభావమైంది అంటే నష్టమైంది అని అర్థం ఇచ్చారు. ఉద్భవ అనే శబ్దానికి అర్థము ఉత్పన్నం కావడం కాకుండా నష్టం అవడం. డైరెక్ట్ గా ఉత్పన్నమైన నష్టం అవుతుందిగా, డైరెక్ట్ గా నష్టం అవడం చెప్తే అర్థం వ్యతిరేకంగా ఉంటుంది, అంటే యుక్తి సంగతం కాదని చెప్పి ఆ బ్రహ్మముని భాష్యంలో దాన్ని ఆకలనం చేసి విచారించి ఇది యుక్తి సంగతం కాదని చెప్పి ఖండించారన్నమాట. అలాగే విజ్ఞాన భిక్షు భాషను కూడా అదే అర్థం చెప్పామన్నమాట. ఆయన ఏం చెప్పారంటే అభిభవ అని చెప్పారు. అభిభవ అంటే అణిచివేయడం. ఏదైనా ఉత్పన్నమైతే దాన్ని అణిచివేయచ్చు, ఉత్పన్నం కాబట్టి అణిచివేయడం ఎలా అవుతుంది, అది కూడా సాధ్యం కాదు అని చెప్పి ఇక్కడ నిషేధించారండి. ఇప్పుడు క్రమంగా భాషను చూసుకోండి. నహి అనుద్భవ శబ్ద ఉద్భవ శబ్దస్య ప్రతియోగి. అనుద్భవ శబ్దం ఉద్భవ శబ్దానికి ప్రతియోగి. అంటే ఉద్భవం అనుద్భవం ప్రతియోగి శబ్దం అన్నమాట. ఉద్భవస్తు ప్రాదుర్భావం, ఉద్భవ శబ్దం అంటే ప్రాదుర్భావం అని అర్థం అన్నమాట, లేదా ఆవిర్భావం అని అర్థం. కానీ అనుద్భవ ఇత్యస్య
తత్ ప్రతియోగిన అర్థేన భవితవ్యం. అనుద్భవ అంటే దాని ప్రతియోగి ఉద్భవ అని అర్థం. అలాగా ప్రతియోగి అర్థంలో ఉండాలన్నమాట. నాహి అభిభవ తిరోభావ తత్ ప్రతియోగి. కానీ అనిరుద్ధ భాష్యంలో అభిభవం ఇచ్చామట. అనిరుద్ధ భాష్యంలో వేరే భాష్యంలో ఉద్భవ అనే దానికి అభిభవ అణిచివేయబడింది అని ఇచ్చానమాట. అది వ్యతిరేక పదం కాకుండా విపరీత అర్థం కాకుండా ఉద్భవాన్ని అంటేనే తిరోభావ నష్టమైందని చెప్పి ఇచ్చామట. కాబట్టి అది వ్యతిరేక పదం కాదు. కాబట్టి నహి అభిభవ తిరోభావ తత్ ప్రతియోగి. ప్రతియోగి శబ్దం కాదన్నమాట. ఉద్భవ అంటే అనుద్భవం ప్రతియోగి శబ్దము. ఆవిర్భావ అనావిర్భావం అనేది ప్రతియోగి శబ్దము. అలాగా ఇది ప్రతియోగి కాకుండా అభిభవ తిరోభావ విజ్ఞానభిక్షు భాష్యంలో తిరోభావ అని చెప్పి ఆ అర్థం చెప్పారు. ప్రతియోగి కాదు అంటే విపరీతమైన శబ్దం కాదు అంటే అర్థయుక్తమైన కాదని చెప్పి నిషేధించాడు. కింటు ప్రాదుర్భూతస్యాపి కేనచిత్ బాధకేన భవతి. ప్రాదుర్భావస్యాపి కేనచిత్ బాధకేన భవతి. అభిభవో అస్తి తిరోభావో వా. ప్రాదుర్భూతస్యాపి కేనచిత్ బాధ అంటే ఉత్పన్నమైన దానికి కూడా ఏదో ఒక కారణం చేత ఏదో ఒక నిమిత్తం చేత అది అభిభవం అవుతుంది, నష్టం అవుతుంది. అదేవిధంగా దానికి తిరోభావం అయిపోతుందన్నమాట. అత్ర శక్తి ఉద్భవో అనుద్భవ ప్రతిపాద్యతే. కాబట్టి ఈ రకంగా శక్తికి ఉద్భవము అనుద్భవం అని చెప్పాడు. శక్తి ఉత్పన్నమవుతుంది, శక్తి అనుత్పన్నమవుతుంది. ఈ రకమైన అర్థం ఉంది విజ్ఞానభిక్షు భాష్యంలో. ఈ రకమైన అర్థం కాకుండా యథార్థయుక్తమైన అర్థం కాకుండా విపరీతార్థం కాకుండా దానికి తిరోభావ అభిభవ అనే అర్థం యుక్తి సంగతం కాదు అని చెప్పి కేవలం వేరే భాష్యానికి ఇక్కడ ఖండించారండి. కాబట్టి తస్మాత్ తయో కల్పన అయుక్త. వారి యొక్క కల్పన అంటే విజ్ఞానభిక్షు యొక్క భాష ఏదైతే ఉందో అస్తు ఈ రకంగా మనం చూసాము. అంటే ఈ లాస్ట్ లో ఇచ్చిన మనకి ఏదైతే ఉందో అది మనకు ముఖ్య విషయం. మనకు పైన చెప్పిన వరకే ఇదంతా కూడా వేరే భాషాకారం యొక్క వృత్తి ఏ రకంగా ఆకలన చేసి ఇది యుక్తి సంగతంగా దీని అర్థం యుక్తి సంగతంగా ఇవ్వాలి అని చెప్పి దాన్ని నిషేధించాడు. అంతవరకు తీసుకోవాలి. అస్తు ఈ రకంగా మనం ఈ సూత్రం చూసాము. ఇందులో ఏదైనా సందేహం ఉంటే కూడా మనం తర్వాత చూద్దామండి. అస్తు మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शान्ति शान्ति शान्तिः. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.